Hi guys, good morning. Welcome to our channel Rubik's Helping Hand. So every week మన సండే స్పెషల్ విత్ టెక్కీలో ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము మల్టిపుల్ డొమైన్స్ మీద. సో ఈ వీక్ స్పెషల్ ఏంటంటే రొటీన్గా డొమైన్ మీద కాకుండా నేను ఒక స్పెషల్ పర్సనాలిటీని తీసుకొచ్చాను. ఆయన ఏంటంటే 13+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మల్టిపుల్ ఎంఎన్సీస్లో చేశారు. సో ఆయనతో ఈరోజు మనం రొటీన్గా టెక్నాలజీ మీద కాకుండా సో ఈ టెక్నాలజీ సైడ్ ఎవరైతే వస్తున్నారో ఫ్రెషర్స్ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఎట్లా ఇవ్వాలి, ప్లస్ ఆఫ్ క్యాంపస్లో అంటే క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాబులు వెతుక్కొని కష్టపడే కంటే మీరు కాలేజీలో ఉన్నప్పుడే మీరు ఏమనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో రావడానికి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ విధంగా ఇంటర్వ్యూకి టెక్నాలజీస్ నేర్చుకోవాలి, లేదా రెజ్యూమ్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఒకవేళ ఆ క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ రావాలి అనుకున్నప్పుడు ఎట్లా ప్రిపేర్ కావాలి. సో ఒకవేళ క్యాంపస్లో మీకు ప్లేస్మెంట్ రాకపోతే బయటకు వచ్చిన తర్వాత కంపెనీస్కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, రెజ్యూమ్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి, సో రెజ్యూమ్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఇలా మల్టిపుల్ డీటెయిల్స్ అన్నీ ఆయన అడిగి తెలుసుకుందామండి. ఇది మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మన ఎవరైతే సిటీస్లో ఉన్నారో వాళ్ళ కోసమే కొంతవరకు అయితే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా, ఆయన పేరు లక్ష్మీనారాయణ, ఆయన 13+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మల్టిపుల్ కంపెనీస్లో చేశారు. ఆయన డైలీ మల్టిపుల్ ఇంటర్వ్యూస్, టెక్నికల్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. సో కనుక ఆయన ఏమేమి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, అసలు క్యాండిడేట్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, కంపెనీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి, అవన్నీ ఆయన మాటలోనే మనం విందాము. వితౌట్ ఫర్దర్ డిలే మన వీడియోలోకి వెళ్ళి ఆయనతో ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఓకేనా? కమాన్ గైస్, కమాన్. సో ఈయనండి లక్ష్మీనారాయణ గారు. సో హాయ్ లక్ష్మీనారాయణ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా చిన్న ఛానల్కి వచ్చి మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారు అడగగానే. సో దానికి చాలా థ్యాంక్ యూ అండి. సో మనకి ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు కెరీర్ స్ట్రగుల్లో మీరు ఎట్లా స్ట్రగుల్ అయ్యారు, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, మల్టిపుల్ కంపెనీస్లో చేశారు, సో డైలీ మీరు ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటుంటారు. సో మీ అనుభవాన్ని అంతా షార్ట్ అండ్ స్వీట్గా మా వ్యూవర్స్కి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీ ఇంట్రడక్షన్, అంటే మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, లేకపోతే ఏంటి మీ క్వాలిఫికేషన్స్ అండి. సో మా వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. డెఫినెట్లీ అండి. సో నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను పొన్నూరు అనే ఒక గ్రామం నుంచి వచ్చాను. సో నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. పొన్నూరు అంటే మనకి గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఎంసీఏ కంప్లీట్ చేశాను అండ్ 10th వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివాను. తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను. బట్ స్టిల్ ఇంగ్లీష్ అంటే బేసికల్గా మనకి కొంచెం ఒక డిఫికల్టీ అండ్ ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ మహేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, బికాస్ ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఒక ఫ్రెషర్కి జాబ్ తెచ్చుకోవాలి వితౌట్ ఎనీ, అంటే ఏమి ఆశించకుండా ఒక మనిషి ఒక పాజిటివిటీ చేయటం, ఒక జాబ్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. 1 లక్ష రూపాయలు అప్పిమ్మని ఇవ్వచ్చు, కానీ ఒక జాబ్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ టాస్క్. అలాంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ ఛానల్ని పెట్టి ఏ లాభాపేక్ష లేకుండా, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక పాజిటివిటీ కోసం చేసిన మహేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ గోయింగ్ టు బి వెరీ ఇన్ గుడ్ పొజిషన్ ఆన్ ది ఫ్యూచర్. ఓకే, సో ఈ ఒక ఫ్యామిలీ అండి, ఒక జాబ్ రావటం అనేది ఎంత ఇంపార్టెంటో నాకు చాలా బాగా తెలుసు. ఒక జాబ్ వల్ల ఒక ఎంటైర్ ఫ్యామిలీ సెట్ అవుతుంది, దాంతోపాటు వాడి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా సెట్ అవుతారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జాబ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడం చాలా డిఫికల్ట్ టాస్క్. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మన లైఫ్లో మన చదువుకున్నదంతా ఒక ఎత్తు, ఒక జాబ్ అనేది ఒక మెయిన్ లైఫ్లో చాలా క్రూషియల్ టైం అది. సో అలాంటి దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో అంటే ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ చెప్పారు, బాగుంది. ఇప్పుడు ఒక కాలేజీలో ఉన్న స్టూడెంట్ బయటికి వచ్చే లోపల కాలేజీలో ఉండగానే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. బేసికల్గా ఏంటంటే కాలేజీలో వాటిని ఆన్ క్యాంపసెస్ అంటారు, అండ్ బయటకు వచ్చి మనం చేస్తే ఆఫ్ క్యాంపస్ ఉంటాయి. సో కాలేజీ టైంలో మన ప్రిపరేషన్ ఎలా ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బీటెక్ కానీ, లేకపోతే ఒక ఎంసీఏ కానీ, లేకపోతే ఒక ఎంఎస్సి కానీ ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీ కాలేజీలో క్యాంపస్లో వచ్చినప్పుడు యూ హ్యావ్ ఎ లిమిటెడ్ అపోర్చునిటీ, అంటే లిమిటెడ్ పీపుల్తో మీరు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ లేదా ఒక 500 మెంబర్స్తో మీరు ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 500 మెంబర్స్లో మనం రిటర్న్ టెస్ట్ మన యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రిపేర్ అయ్యి అన్నీ ఉంటే ఈజీగా క్రాక్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అదే ఆఫ్ సైడ్ క్యాంపస్కి వచ్చేటప్పటికి కొన్ని వేల మంది, లక్షల మందిలో మన కాంపిటీషన్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి జాబ్ వచ్చే ప్రాపర్టీ, మనం ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా, బయట ఆఫ్ క్యాంపస్కి వచ్చేటప్పటికి
కాంపిటీషన్ అనేది హ్యూజ్గా ఉండటం వల్ల మనకి జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ అనేవి చాలా టైం పడతాయి. రావు అని అంటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ లెటర్ రావడానికి ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ రావడానికే చాలా టైం పడుతుందండి. సో ఫస్ట్ నేను ఈ పార్ట్లో ఏంటంటే ఆఫ్ క్యాంపస్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, దానికి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ క్యాంపస్లో జాబ్ తెచ్చుకోవాలి అంటే మీరు బీటెక్ కనుక చదివినట్టయితే లేదా ఎంసీఏ కనుక చదివినట్టయితే, బీటెక్ అయితే థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ మనం బేసిక్గా ఎలా ఉంటుందంటే మన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం ఫోర్త్ ఇయర్ క్యాంపస్ వచ్చేటప్పుడు మనం ప్రిపేర్ అవుదాము అనుకుంటారు. కాదండి. సో థర్డ్ ఇయర్ నుంచి మన వీక్నెస్ పాయింట్స్ ఏంటి, డూ యూ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నాట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ వీ హ్యావ్ టు చెక్. ఫస్ట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అంటే నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వగలనా లేదా, నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేయగలనా లేదా, నాకు షై ఫియర్ ఉందా, ఇంటర్వ్యూ ఫియర్ ఉందా, ఇవన్నీ మనం స్టార్టింగ్లోనే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్లోనే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకు ఇది ఐడెంటిఫై చేసుకోవాలంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ వీక్నెస్. మనం ఆ వీక్నెస్ మీద ఫస్ట్ వర్క్ చేయాలి. సో దీనికి నేను చెప్పే బ్యూటిఫుల్ ఫార్ములా నా లైఫ్లో నేను సక్సెస్ అయ్యాను అని చాలామంది సక్సెస్ అవ్వడానికి నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కానీ నేను ఒక చోట విని నేర్చుకున్నది మీకు చెప్తాను. దీనికి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. మన ఆంధ్రాలో కానీ హైదరాబాద్ కానీ చాలామంది స్టూడెంట్స్ తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా ఇంగ్లీష్లో మనం మాట్లాడుకునే అవతల పక్క మంచిగా రీచ్ అవ్వాలి చెప్పాలంటే చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తుంటాం. సో ఎందుకు అంటే మన నాలుక అనేది తెలుగు అనే దానికి మాట్లాడటానికి అలవాటు పడిపోయింది. సో ఇప్పుడు సడన్గా నేను ఇంగ్లీష్ మాట్లాడాలంటే బేసికల్గా నేను ఒక మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను అని అనుకోండి, నేను బేసిక్గా ఏం చేయాలంటే ఐ వాంట్ టు గో టు మూవీ అంటే ఫస్ట్ తెలుగులో ఆలోచించి దానికి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి అప్పుడు మన నాలుకలో మన మైండ్లోంచి ఆ వర్డింగ్ అనేది వస్తుంది మన నోట్లోంచి. బట్ నేనేం చెప్తున్నానంటే దీన్ని ఫస్ట్ మనం ఓవర్కమ్ చేయాలి. ఎవరైతే తెలుగు మీడియం చదివాము మన ఊర్లోంచి వచ్చిన పిల్లలకి ఏంటంటే ఈ ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే సింపుల్ టెక్నిక్ అండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ప్లీజ్ బీ కాషియస్ ఆన్ దిస్ పార్ట్. ఓకే, ఈ టెక్నిక్ ఏంటి అంటే ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా ఈ టెక్నిక్ యూజ్ చేస్తే చాలా కమ్యూనికేషన్లో చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతారండి. ఏంటి అంటే ఒక మిర్రర్ తీసుకోండి, ఒక మిర్రర్ ముందు మీరు నుంచోండి. డైలీ ఒక న్యూస్ పేపర్ కానీ ఒక హిందూ న్యూస్ పేపర్ కానీ దక్కన్ క్రానికల్ కానీ, ఇది కాదండి మీ సబ్జెక్టే తీసుకోండి, మీ సబ్జెక్ట్ లేదా మీరు ఏదైనా టెస్టింగ్ కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ సి కానీ కానీ ఏదైనా నేర్చుకునే టెక్నాలజీ అండి. అది తీసుకొని దాన్ని ముందు పెట్టుకొని పేపర్ ముందు పెట్టుకొని ఎదురు అద్దం పెట్టుకొని మీరు ఆ పేపర్లో ఉన్నది పెద్దగా మళ్ళీ చెప్తున్నాను లౌడ్గా 20 minutes డైలీ ఎక్సర్సైజ్ 21 days కనుక మీరు చేసినట్టయితే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్ అండి. ఏమవుతుంది ఎక్సర్సైజ్లో ఏం లేదండి, 20 days 20 minutes 21 days లౌడ్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. ఎందుకు అంటే ఇక్కడ బేసికల్గా మేము చూసిన ఇంటర్వ్యూస్లో ఏమవుతుందంటే అండి తన దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది, టెక్నికలీ ఈజ్ వెరీ సౌండ్. బట్ వెన్ కమ్ టు ద హెచ్ఆర్ పీపుల్ అండ్ వెన్ కమ్ టు ద ఇంటర్వ్యూ ఫేస్ ఏమవుతుందంటే దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ద వ్యూస్. అంటే అవర్ బాడీ లాంగ్వేజ్ స్పీక్స్ నెగిటివ్. ఎలా అంటే ఇలా చేతులు రుకోవటం లేదా అంటే అటు సైడ్ చూడటం ఇటు సైడ్ చూడటం కళ్ళు ఫోకస్ అంటే ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. ఏ ఇంటర్వ్యూలో అయినా ఎక్కడైనా సరే ఏ మనిషితో మాట్లాడాలన్నా ఎక్కడ చేయాలన్నా ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వర్డ్స్ తడుకుంటూ ఉంటారు ఓట్ తడుకున్న పర్లే, బట్ బేసికల్గా ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ నెగిటివ్ ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక ఫియర్ ఒక ఇది వచ్చేసి క్రియేట్ అవుతుంది. ఇంటర్వ్యూస్ దగ్గర బేసికల్గా ఇంటర్వ్యూస్ అప్పుడు మీరు చూస్తే చేతులు చెమటలు పడుతూ ఉంటాయి లేదా ఇలా అనుకుంటున్నాం, మనకు తెలియదు అది మనం చేస్తున్నామని మనకు తెలియదు. సో ఐ కాంటాక్ట్ ఇవ్వం మనం, ఆ హెచ్ఆర్కి ఐ కాంటాక్ట్ ఇవ్వం లేదా ఆ రిక్రూటర్కి ఐ కాంటాక్ట్ ఇవ్వం. బేసికల్గా మీరు ఎంత చెప్తున్నా మీ కాన్ఫిడెన్స్ అనేది మీ ఐస్ అండ్ మీ హ్యాండ్ మూవ్మెంట్ మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి అవతల మంచి కన్వే అవుతుంది. సో అందుకని నేను చెప్పే ఈ ఎక్సర్సైజ్లో ఏమవుతుందంటే టూ వాల్యూస్ అండి దీనివల్ల. ఫస్ట్ థింగ్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడటానికి మీ నాలుక అనేది అలవాటు పడుతుంది. డైలీ 20 days 21 days చేయటం వల్ల కంటిన్యూస్గా చేయాలి. ఏ ఒక్క రోజు బ్రేక్ చేసినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకు ఈ 21 days ఫార్ములా అంటే 21 daysలో ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే దట్ విల్ బి హ్యాబిచుయేట్ టు యువర్ లైఫ్. సో అందువల్ల ఏంటంటే డైలీ మీరు ఇలా మాట్లాడటం వల్ల ఇంగ్లీష్ వల్ల కమ్యూనికేషన్ ఏమవుతుందంటే కొన్ని వర్డింగ్స్ రావు, టెంపరేచర్ రాదు లేదా యాక్యురసీ రాదు లేదా యాక్యురేట్ రాదు లేదా కన్సిస్టెన్సీ రాదు, కొన్ని వర్డింగ్ అనేది మన నాలుగు ట్విస్ట్ అవ్వదు. అక్కడ మనం ఇబ్బంది పడకుండా ఈ ప్రాక్టీస్ వల్ల నువ్వు పెద్దగా మాట్లాడటం వల్ల నీ ఇయర్స్కి వెళ్తుంది ఫస్ట్ నీ వర్డింగ్ అనేది. దానివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా చేయటం వల్ల నీ నాలుక అనేది ఇంగ్లీష్ మాట్లాడటానికి ఈజీగా అలవాటు పడుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, దానిలో వొకాబులరీ అనేది మీకు క్యాచ్ అవుతుంది.
సో ఈ వీటి వల్ల ఏమవుతుందంటే మనం ఒక మనిషి మాట్లాడతాం, ఇంకోటి ఆ ఫేస్ టు ఫేస్ నేను మిర్రర్లో చూసుకుంటున్నాను కదా, మిర్రర్లో చూడటం వల్ల నా ఐస్ ఎలా చూస్తున్నాయి, నేను భయపడుతున్నానా, నేను స్మైల్ చేస్తున్నానా, నా హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందనేది ఎవరూ చెప్పక్కర్లా, నా అర్థం నా మిర్రర్ నాకు చూపిస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే నన్ను నేను చూసుకొని 21 days మాట్లాడటం వల్ల నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఐ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ఐ కాంటాక్ట్ విత్ దెమ్ అండ్ ఐ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ పాజిటివ్ పోస్టర్స్ విత్ ద ఇంటర్వ్యూర్. దిస్ ఆర్ ద ఫస్ట్ టెక్నిక్ అండి. కమ్యూనికేషన్ కూడా బాగా పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసే విధానం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పారు. సో అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి ముందు వాళ్ళు రిటన్ టెస్ట్ పెడతారు, అందులో అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, లాజికల్ ఎబిలిటీ అన్నీ ఉంటాయి. సో దాన్ని ఎట్లా వాళ్ళు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి, అట్లా ప్రిపేర్ అవ్వాలి? సో వీటికి బేసిక్గా ఏంటంటే అండి, నా సజెషన్ ఏంటంటే బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మీకు ఇయర్లీ ఎగ్జామ్స్ అంటే మొత్తం ఎట్ ఏ టైం ఎక్కువ సబ్జెక్ట్స్ అనిపిస్తాయి కాబట్టి, సో సెకండ్ ఇయర్ నుంచి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. దీంతో పాటు అర్థమెటిక్ తర్వాత రీజనింగ్ అండ్ ఫజిల్స్ అండి. ఫజిల్స్ ఎక్కువ సాల్వ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ అనేది షార్ప్ ఉంటుంది. బేసికల్గా నేను ఫ్రెషర్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఐ వాంట్ టు టెస్ట్ హిస్ టెక్నికల్ ఎబిలిటీస్. ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది, ఏదో జావాను .NET నేర్చుకున్నాడు, దాని మీద నేను క్వశ్చన్ అడిగితే టక్ అని చెప్పేస్తాడు. అట్లా కాదండి. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఫ్రెషర్ ఈజ్ లాజికల్ ఎబిలిటీ. అంటే నేను ఆన్ ది స్పాట్ ఒక క్వశ్చన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆన్ ది స్పాట్ నేను ఒక చిన్న క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ని ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నాడు, సాల్వ్ చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసికల్గా ఏంటంటే మనం రీజనింగ్ అంటే అప్పటికప్పుడు చేసేయచ్చు అనుకున్నాం, బట్ కానీ ఏంటంటే వెన్ యూ ఆర్ గెటింగ్ ఎ ప్రాక్టీస్ అండ్ ద రీజనింగ్ కానీ ఇలా అర్థమెటిక్ కానీ వీటి మీద ఏమన్నా షార్ట్ కట్స్ అనే వల్ల టైం అనేది సేవ్ అవుతుంది. ఎలా అంటే ఒక క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చారనుకోండి, ఒక TCS కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ లేకపోతే ఒక కంపెనీ ఏదైనా కాగ్నిజెంట్ HCL కంపెనీ పెట్టారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్ టెస్ట్లో 80% ఆఫ్ ద ఫిల్టర్ విల్ బి కామ్. అంటే ఒక 1000 మంది రాస్తే 200 మందిని మాత్రం సెకండ్ రౌండ్కి తీసుకుంటారండి. దాని తగ్గట్టు కట్ ఆఫ్ అనేది మేము పెంచేస్తాం. సో ఈ పెంచినప్పుడు వీళ్ళు జనరల్గా మనం ఏం చేయాలంటే అన్నిట్లో ది బెస్ట్ ఇవ్వాలి. సో రీజనింగ్ సెకండ్ ఇయర్ నుంచి డైలీ ఒక రీజనింగ్ క్వశ్చన్ పేపర్ లేకపోతే రీజనింగ్ పేపర్స్ ఉంటాయి, లేదా మీరు హైసెట్ కానీ వీటిలో ప్రిపేర్ అయిన గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇది ఒక్కదానికనే కదండి. ఈ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, ఈ ఫజిల్స్ అనేవి త్రూ అవుట్ యువర్ కెరీర్ మీకు ఇవి యూజ్ అవుతాయి. నాట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండి. ఓకేనా? సో దీన్ని మీరు ఏం చేయాలి అంటే రీజనింగ్ కొన్ని టాపిక్స్ తీసుకోవాలి. ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్, లేకపోతే ఇలా ఒక ABCDకి A అంటే 1, B Z అంటే 26, ఇలా కొన్ని కోడింగ్ రిలేటెడ్ అర్థమెటిక్ ఏ టాపిక్స్ ఉంటాయి, ఏమేమి క్వశ్చన్స్ వేయచ్చు, దాన్ని నేను ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మీరు అర్థమెటిక్ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత వీటి ప్రతి ఒక్క టాపిక్ గురించి, మీ క్యాలెండర్స్ గురించి, వీటి గురించి టాపిక్ గురించి ప్రతి ఒక్కటి డిఫైన్ చేసుకోవటం ఏమేమి వస్తాయి ఇంటర్వ్యూస్లో. ఈరోజు మనకి యూట్యూబ్లో దొరకందంటూ ఏమీ లేదండి. సో మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే మీరు ChatGPT కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ మనం యూజ్ చేసుకొని మనం అవి ఏమేమి అడుగుతాడు, లాస్ట్ ప్రీవియస్ నుంచి టాప్ MNC కంపెనీస్ ఏమి అడిగి వీటిని తీసుకొని వాటికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ అనేది చేయాలండి. సో ఇవి మనం రెగ్యులర్గా చేయటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. రెండోది రిటర్న్ టెస్ట్లోనే 80% ఆఫ్ ది పోతుంది. దానిలో అక్కడ మీరు కనుక గెయిన్ చేయగలిగితే దెన్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో దీంతో పాటు మీరు రిటర్న్ టెస్ట్, అర్థమెటిక్, రీజనింగ్, వీటితో పాటు ఫజిల్స్ కూడా సాల్వ్ చేయాలి. ఎందుకు ఫజిల్స్ సాల్వ్ చేయాలంటే చాలామంది ఇవన్నీ క్లియర్ చేస్తారండి టెక్నికల్ ఇంటర్వ్యూలో కానీ HR ఇంటర్వ్యూలో కానీ. సో దే వాంట్ టు టెస్ట్ యువర్ క్యాపబిలిటీస్, లాజికల్ థింకింగ్. ఆన్ ది స్పాట్లో నీకు క్వశ్చన్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతావు అనేది మేము ఐడెంటిఫై చేయడం కోసం, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉందో డిఫైన్ చేసుకోవడం కోసం మేము ఏం చేస్తామంటే లాజికల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కేక్ ఉంది, కేక్ 3 pieces చేశారు, బట్ మీరు 3 pieces చేసిన దాన్ని మీరు 6 peopleకి ఇవ్వాలి వితౌట్ ఎనీ కటింగ్. టాప్లో మీరు కట్ చేయడానికి లేదు, ఎలా చేయాలి? ఇలా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. లేదా ఒక ఫ్రాక్ ఉంది, ఎవ్రీ టైం జంప్ చేసినప్పుడు 3 feet అప్ వెళ్తుంది, 2 feet డౌన్ అవుతుంది. సో నేను ఎన్ని ఫీట్లో నాకు 100 feet ఉన్న ఒక భావ అనేది నిండి బయటకు వస్తుంది. సో ఇలాంటి కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫజిల్స్ బై శకుంతలా దేవి బుక్ అండి. ట్రస్ట్ మీ, దిస్ బుక్ విల్ వర్క్ ఎ లాట్. ఫజిల్స్ బై శకుంతలా దేవి.
శకుంతలాదేవి అనే ఆమె పజిల్స్ బుక్ రాసిందండి. అది హార్డ్లీ 100-150 రూపీస్ ఉంటుంది. అది తీసుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా జస్ట్ ఇట్స్ ఫర్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ థింకింగ్ క్యాపబిలిటీస్ మీరు పెరగడానికి ఇవి చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంటర్వ్యూ అనేది, రిటన్ టెస్ట్ అనేది క్లియర్ చేయడానికి లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ పజిల్స్, కొన్ని ఇంగ్లీష్ ఇవి ఇస్తారు. సో ఇంగ్లీష్ అనేవి మనకు రెగ్యులర్గా ఉన్న ప్రాక్టీస్లో కొంచెం బేసిక్ ప్రాక్టీసెస్ సరిపోతుందండి. బట్ బేసికల్గా వీటిలో మా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి 50-50 అనుకోండి, 50కి మేము కట్ ఆఫ్ ఎలా పెడతామంటే 40-45 పెడతాం. సో మీరు ఒకవేళ ఇంగ్లీష్ క్లియర్ చేసినా ఇవి క్లియర్ చేయకపోతే మీరు ఆ కట్ ఆఫ్ నుంచి కిందకి వెళ్ళిపోయినట్టు. సో అందుకని ఏంటంటే మీరు ఎక్కువ ఫోకస్ సెకండ్ ఇయర్ నుంచి, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ నుంచి బీటెక్ స్టూడెంట్, అది ఐటీ అవ్వండి, బీటెక్ అయినా డిగ్రీ ఎవరైనా క్యాంపస్లో వస్తాయి. అంటే బేసికల్గా ఏంటంటే బీటెక్ డిగ్రీ ఎందుకు చెప్తున్నాను, బీటెక్ ఎంసీ ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళకి ఆన్ క్యాంపస్లో ఎక్కువ వస్తాయి, డిగ్రీ వాళ్ళకి ఆన్ క్యాంపస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా విప్రో వీళ్ళన్నీ స్టార్ట్ చేశారు డిగ్రీ వాళ్ళని కూడా తీసుకోవటం. బేసికల్గా ఏంటంటే ఇది మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల నాట్ ఓన్లీ దిస్ మీరు బ్యాంక్ జాబులకి వెళ్ళినా, ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, దేనికి వెళ్ళినా రిటర్న్ టెస్ట్లో ఇవే ఉంటాయి. అర్థమెటిక్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగ్ అండ్ లాజికల్ క్యాపబిలిటీస్ ఇవి. సో థ్యాంక్ యూ అండి. సో దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ గురించి, అర్థమెటిక్ రీజనింగ్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూవర్స్ టెక్నికల్ సైడ్ వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర నుంచి టెక్నికల్గా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసికల్గా జనాలందరూ ఏంటంటే అన్ని యాప్టిట్యూడ్, రీజనింగ్, రిటర్న్ టెస్ట్ క్లియర్ అయిపోతుంది. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూకి వస్తాం. టెక్నికల్ ఇంటర్వ్యూలో మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రెషర్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అది సి అయినా, డాట్‌నెట్ అయినా, జావా అయినా. సిపిపి ఇంతకు ముందు ఉండేదండి. ఇప్పుడు అంతా కూడా ఎలా ఉంటుందంటే జావా కానీ, డాట్‌నెట్ కానీ, పైథాన్ కానీ. సో జావా కానీ, డాట్‌నెట్ కానీ, పైథాన్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్లో మీకు కోడింగ్ చేసే నాలెడ్జ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలెండ్రోమ్ నెంబర్ అని కోడింగ్ ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చాను. పాలెండ్రోమ్ నెంబర్ అనే దాన్ని మీరు సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి అవుట్పుట్ చూపించాలి. సిస్టమ్ టెస్ట్ అంటే ఇక్కడ మేబీ కొన్ని చోట్ల సిస్టమ్ టెస్ట్ ఉండకపోవచ్చు అండి. టెక్నికల్ ఇంటర్వ్యూలో మేము ఎలా అంటే ఒక వైట్ పేపర్ ఇస్తాం. వైట్ పేపర్ ఇచ్చి నాకు ఫిబొనాక్సీ సిరీస్ నీకేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు అని అడుగుతాం. దానికి ముందు మీ రెజ్యూమ్ ఉంటుంది. రెజ్యూమ్ గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ మాట్లాడదాం. సో మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాకు జావా వచ్చు, లేదా డాట్‌నెట్ వచ్చు, పైథాన్ వచ్చు. సిసిపిపి ఎందుకు వద్దన్నాను? సిసిపిపి బేసిక్స్ అండి. అది ఇప్పుడు దానికంటే కూడా అది బేసిక్స్ నేర్చుకుంటే వెళ్ళనుకుంటే ఏదైనా స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది. బట్ కానీ ఏంటంటే కరెంట్ మార్కెట్లో పైథాన్ ఎక్కువ రన్ అవుతుందండి. పైథాన్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. మీరు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. పైథాన్ స్క్రాచ్ బేసిక్స్ నుంచి మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్, అడ్వాన్స్ లెవెల్లో నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కూడా ఎక్కడ ఏం 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, డిగ్రీ కానీ ఎవరైనా సరే అండి, పైథాన్ అనేది చాలా 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 ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కరెంట్ ఎన్విరాన్మెంట్ సినారియోస్. ఎందుకంటే అది మెషిన్ లెర్నింగ్ లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఏమవుతుందంటే ఇట్స్ హ్యాస్ ఎ మల్టిపుల్ క్యాపబిలిటీస్. అంటే అది మిషన్ లెర్నింగ్ లో యూజ్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానిలో ప్రోగ్రామింగ్ యూజ్ అవుతుంది, డేటా అనలిటిక్స్ లో యూజ్ అవుతుంది, రోబోటిక్స్ దానిలోకి యూజ్ అవుతుంది. సో పైథాన్ అనేది ఇట్ బికేమ్ ఏ మాస్టర్ పీస్ నౌ. ఓకే, సో దాన్ని మీరు నేర్చుకోండి. దాన్ని మీరు పైథాన్ కానీ, జావా కానీ, డాట్‌నెట్ కానీ ఏది మీరు కంఫర్టబుల్గా ఉంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఫస్ట్ పార్ట్. రెండోది దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక డేటాబేస్ అనేది తెలుసుకోవాలి. ఓకే, డేటాబేస్ అంటే SQL గాని, ఒరాకిల్ గాని, లేదంటే డిజాంగో అదేనా? కరెక్ట్ అండి. DB2 కానీ, ఒరాకిల్ కానీ, SQL కానీ, ఒక ఎంప్లాయీ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ టేబుల్ నుంచి హైయెస్ట్ సాలరీ ఎలా ఫెచ్ చేయాలి, డేటా ఎలా ఫెచ్ చేయాలి, కొరీస్, TDL కొరీస్ అని, DML కొరీస్ అని చెప్పి, తర్వాత సెలెక్ట్ కొరీస్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలండి. DB కూడా నేర్చుకుంటే ఏమవుతుందంటే బేసికల్గా మేము ఒక కంపెనీలో ఒక పర్సన్ తీసుకున్నప్పుడు ఐదర్ అతన్ని ప్రోగ్రామింగ్ సైడ్ వేయచ్చు, లేదా DB సైడ్ వేయచ్చు, లేదా టెస్టింగ్ సైడ్ వేయచ్చు. ఎలా అయినా సరే ఫ్రెషర్ అనేవాళ్ళు ఇట్స్ లైక్ రా అండి. అంటే మనం ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవాలి వాళ్ళ ఫ్రెషర్స్ని. సో మా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండడం వల్ల లాజికల్ క్యాపబిలిటీస్ ఉంటాయి. సో నెక్స్ట్ డేటాబేస్ ఉండటం వల్ల వాళ్ళకి డేటాబేస్ ఒక సిస్టమ్ ఐడియా ఉంటుంది. సో దీంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే SDLC అండి. SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉంటుంది ఫేస్బుక్ అనేది ఎలా తయారు చేస్తారు, ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్
ఎలా ఎలా చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో ఒక 6 స్టెప్స్ ఉంటాయండి, 6 to 7 స్టెప్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టెప్ అనేది మీకు అర్థం కావాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ఎస్డిఎల్సి నాలెడ్జ్ పెట్టుకుంటారు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు పైథాన్ కాదేనా, తర్వాత నెక్స్ట్ మీకు ఒక డీబీ వచ్చు. ఇవి దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇంటర్న్షిప్ చేయాలి. ఓకే, సో ఇంటర్న్షిప్ వాళ్ళు ఓన్ గానే చేయొచ్చు, లేదు అనుకుంటే ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఎలా అంటే సో మీరు అయిపోయేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో మీరు ఆన్లైన్ లో మీకు టైం క్యాపబిలిటీస్ ఉండాలి, వాళ్ళు ఇచ్చిన వర్క్ నేర్చుకొని మీరు చేసే ఇది ఉండాలి, కమిట్మెంట్. సాధారణంగా అన్ని కంపెనీస్ లో మాకు డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ అయిన తర్వాత కంపెనీస్ మాకు వస్తాయి, ఇంటర్న్షిప్స్ ఇస్తారని ఎక్కువ అప్పుడు అప్లై చేస్తూ ఉంటారు. సార్ మాకు ఇంటర్న్షిప్ కావాలి, మీ కంపెనీలో ఉంటే ఇవ్వండి అని చాలా మంది నన్ను కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు. సో అంటే వాళ్ళు డిగ్రీ బ్యాచులర్స్ కంప్లీట్ అవ్వక ముందే చేసుంటే కొంచెం బెనిఫిట్ అండి. ఎందుకు అంటే ఇంటర్న్షిప్ అని నథింగ్ బట్ ఏంటంటే మీకు ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ చేయిస్తారు. మీకు ఐటీ ఏదైనా ఒక లాంగ్వేజ్ కానీ ఒక దేనిలో కానీ మీరు దేనిలో ప్రొఫెషనల్ అయితే దానిలో ఇంటర్న్షిప్కి అప్లై చేసినప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి కూడా మీకు స్టైఫండ్ ఎంతో కొంత ఇస్తారు. సో దీనివల్ల ఇంటర్న్షిప్ వల్ల ఏమవుతుందంటే మీకు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే. సో ఎందుకు ఇది డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అంటే నాకు ఒక ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నానండి. నాకు ఒక దాదాపుగా నేను ఆఫ్ క్యాంపస్కి నేను కంపెనీలో తీసుకుంటే ఒక 2000 రెజ్యూమ్స్ వస్తాయి ఫ్రెషర్స్కి. 2000 రెజ్యూమ్స్లో నేను పలానా సునీల్ రెజ్యూమ్లోనే నేను ఎందుకు షార్ట్ లిస్ట్ చేయాలి అంటే ఆ రెజ్యూమ్లో ఇంటర్న్షిప్ కానీ నెక్స్ట్ ఇంకొక పాయింట్ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. సర్టిఫికేషన్ నేను నేర్చుకున్నాను సార్, నేను ఉడిమిలో తీసుకుంటాను, లేదా నేను ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చారు, ఈ సర్టిఫికేట్స్ ఇట్ విల్ నాట్ బి వ్యాలిడ్ అండి. మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటానికి ఏంటంటే మీకు ఆ బోర్డు సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్టింగ్లో సర్టిఫికేషన్ చేద్దాం అనుకున్నారు, టెస్టింగ్లో ఐటీబీ ఇండియన్ టెస్టింగ్ బోర్డు, యుఎస్ టెస్టింగ్ బోర్డు, యూకే టెస్టింగ్ బోర్డు, ఇలా డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. అవి వాళ్ళు అఫిలియేటెడ్ అండి. అదే జావాలో చేయాలంటే సన్ సర్టిఫికేషన్, అదే నెట్వర్కింగ్ సైడ్ అయితే మైక్రోసాఫ్ట్ లో చేయాలంటే .NET చేయాలంటే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్. ఇలా మీరు ఏది నేర్చుకున్నా సరే దానికి సంబంధించిన ఒక సర్టిఫికేషన్ ఒక $200 $300 కడతారండి. కట్టి మీరు ఆ సర్టిఫికేషన్ చేసి ఆ సర్టిఫికేషన్ యాంబులం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ISTQB ఫౌండేషన్ లెవెల్ సర్టిఫైడ్ క్యాండిడేట్ అని యాంబులం కనుక ఆ ముద్ర మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే, మీరు ఆ సర్టిఫై చేసి ఉంటే రెజ్యూమ్ వెయిటేజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రెషర్స్కి కుప్పలు రెజ్యూమ్స్ వస్తాయండి. సో చాలామంది ఏంటంటే నేర్చుకున్నాం, బట్ నేర్చుకున్న దానికి ఒక ప్రాపర్ సర్టిఫికేషన్ ఉంటే దట్ విల్ బి ద వాల్యూ యాడెడ్ టు ద రెజ్యూమే. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెషర్స్ రెజ్యూమ్లో మీకు షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటుందండి, ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, దీంతో పాటు ఏంటంటే ఫ్రెషర్గా మీరు ఇంటర్న్షిప్, సర్టిఫికేషన్స్, తర్వాత మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రిటర్న్ టెస్ట్. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయిపోయింది, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు ఒక గ్రూప్ డిస్కషన్ ఉంటే గ్రూప్ డిస్కషన్ క్లియర్ చేయొచ్చు. ఓకే, గ్రూప్ డిస్కషన్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మళ్ళీ నేను సపరేట్గా చెప్తామండి మేము. తర్వాత నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ క్లియర్ అయింది. టెక్నికల్ ఇంటర్వ్యూలో టెక్నికల్ పార్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు టెక్నికల్ పార్ట్లో ఏ టెక్నాలజీ ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నా సజెషన్ అయితే పైథాన్ నేర్చుకోమని చెప్తానండి. ఒక నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, మీరు పైథాన్ నీట్గా 1 by 1 ఇన్స్టాల్ చేసుకొని పైథాన్ నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత దానివల్ల మల్టిపుల్ యూసేజెస్ ఉన్నాయి. అండ్ డేటాబేస్ కూడా ఒక DB2 కానీ ఒరాకిల్ కానీ SQL కానీ నేర్చుకోండి. దాంతోపాటు మీరు ఈ 2 నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే దీంతోపాటు సర్టిఫికేషన్ కానీ చేస్తే మీకు స్టార్టింగ్ బెనిఫిట్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అనేది అందరికీ రాదండి అవకాశం, దట్స్ ఓకే, బట్ సర్టిఫికేషన్ చేయటం వల్ల మీ రెజ్యూమ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు అని క్లారిఫై చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంది అంటే సో అందరూ అప్లై చేస్తారు. సపోజ్ ఈ కంపెనీలో మ్యాక్సిమం ఒక 2 పొజిషన్స్ 3 పొజిషన్స్ ఉంటాయి, దాన్ని నౌకరీలోనో లింక్డ్ఇన్లోనో అక్కడెక్కడ పెడతారు. పెట్టినప్పుడు ఆ 2-3 పొజిషన్స్కి దగ్గర వేలల్లో అంటే 2000 3000 5,000 వస్తూనే ఉంటారు, మంత్స్ టుగెదర్ వస్తూనే ఉంటాయి. సో మీరు ఎట్లా సాగ్రిగేట్ చేస్తారు? ఒకటి. 2, వీళ్ళు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ రెజ్యూమ్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఏ పాయింట్స్ ఉంటే మీరు పిక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెషర్స్కి చూసేది ఏంటంటే వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ లెర్నింగ్ వాళ్ళు టెక్నికల్గా ఏం నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజీలో ఉన్న CPP జావా ఇవి కాదండి, సర్టిఫికేషన్తో పాటు టెక్నికల్ నేర్చుకోవాలి. ఇవి మనం ఏదైతే నేర్చుకున్నామో
ఏదైతే పాయింట్స్ ఉన్నాయో మన దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు మేబీ 10th ఇంటర్మీడియట్లో ఏదైనా క్రికెట్ టోర్నమెంట్లో మండలం లెవెల్లో గెలుచుకుంది అంటే మీ అచీవ్మెంట్స్ కూడా కొంచెం ఏదైతే హై వెయిట్ ఉన్నాయో వాటిని మనం రెజ్యూమ్లో పెట్టుకోవాలండి. అంటే నాట్ ఓన్లీ వీఆర్ లుకింగ్ ఫర్ స్టడీస్. ఫ్రెషర్స్ మేము ఏం చూస్తామంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఎంత ఈజీగా టీమ్ మేనేజ్మెంట్ చేస్తారు, కొందరు బాగా ఆర్గనైజ్ చేస్తారు, ఓకే, కొందరు బాగా మాట్లాడతారు, ఓకే, కొందరు ఫీర్ అనేది ఉండదు మాట్లాడుతుంటే. సో కొన్ని యాటిట్యూడ్ అండి, యాటిట్యూడ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. బేసికల్గా ఈ కరెంట్ జనరేషన్లో అంటే అంటే ఇప్పుడు చదువుతున్న పిల్లల్లో ఏంటంటే ఆ యాటిట్యూడ్ కట్టాలి, చెయ్యాలి, చెయ్యాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఓకే, ఇది నేర్చుకోవాలి అని ఈ కమిట్మెంట్ అనేది మిస్ అవుతుంది. ఆ కసి ఉండాలి. బేసికల్గా ఏంటంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్లో ఏదైతే పాయింట్ పెడతారో ప్రతి ఒక్క పాయింట్ని మనం జస్టిఫికేషన్ చేసేలా ఉండాలి. ఎవడో ఒక రెజ్యూమ్ని జస్ట్ జనరల్గా ఏం జరుగుతుంది నేను చెప్తాను. నార్మల్గా అంటే మీరు అక్కడ వరకు వచ్చారు కనుక ఇప్పుడు జనరల్గా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు, మీ వాడి ఫ్రెండ్ చూస్తాడు, వాడి దాంట్లో ఎక్కువ పాయింట్లు ఉంటాయి, ఇదేదో బాగుందని చెప్పి అన్ని దీంట్లో పెట్టేస్తాడు. ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు కాగ్నిజెంట్ పడినా అదే రెజ్యూమ్, ఇన్ఫోసిస్ పడినా అదే రెజ్యూమ్, ఒక చిన్న స్టార్ట్అప్ ఉన్నా అదే రెజ్యూమ్. అంటే వాడి జాబ్ డిస్క్రిప్షన్ వేరు ఉంటుంది, వీడికి వచ్చింది చెప్పేస్తాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అది కొంచెం చెప్తే కొంతమందికి అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి రెజ్యూమ్ అనేది ఫార్మేట్ అనేది దట్స్ యూనిక్ టు యూ. అంటే నా రెజ్యూమ్ని నేను ఒక 3 days కూర్చొని 3 days ఏ పాయింట్స్ పెట్టాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి అని నెట్లోంచి మల్టిపుల్ ఫార్మేట్స్ డౌన్లోడ్ చేసుకొని నేను పెట్టుకోవాలి. సో రెజ్యూమ్లో ఏం చూస్తాము అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసున్నా, ఏదైనా ఇంటర్న్షిప్ చేసున్నా, ఏదైనా టెక్నాలజీ నేర్చుకుంటే ఏ టెక్నాలజీ నేర్చుకున్నారు, ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నారు, సో ఇవన్నీ ఏమన్నా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ప్రాజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ చేయడానికి ఫైనల్ ఇయర్ వరకు రావాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు జావాలో నేను నేర్చుకుంటే జావాలో 2nd yearలోనే ఒక ప్రాజెక్ట్ చేసేయచ్చు ఉంటుంది. ఏది నేర్చుకున్నా నేను చెప్పేది ఒకటే అండి, రెజ్యూమ్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే వీళ్ళు అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో వీళ్ళు ఇప్పటిదాకా ప్రతి ఒక్క లైఫ్లో అచీవ్మెంట్స్ ఉంటాయండి. నేను చిన్నప్పుడు సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చానను, లేకపోతే ఎలక్యూషన్ స్పీచ్లో ఫస్ట్ వచ్చానను, లేదా క్రికెట్లో వచ్చానను, ఎన్సీసీ అను ఏదో ఒకటి ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 3 to 4 points హైయెస్ట్ వాల్టేజ్ ఉన్నవి మన అచీవ్మెంట్స్ అనేవి రెజ్యూమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ చాలా మంది చేసేది ఏంటంటే 10thలో 90% ఉంటుందండి, ఇంటర్లో 70 ఉంటుంది, బీటెక్ ఆర్ డిగ్రీలో ఏమవుతుందంటే దానికి 60లోకి వెళ్ళిపోద్ది. ఏ కంపెనీ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్ ఆర్ ఎనీ ఎంఎన్సీ కంపెనీ దే ఆర్ లుకింగ్ ఫర్ 60% ఆఫ్ ద మినిమం అగ్రిగేట్ త్రూ అవుట్ యువర్ అకాడమిక్ కెరియర్. మీరు అది లేకపోతే ఫస్ట్లోనే మీరు డౌన్ అంటే ఫస్ట్లోనే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బేస్ లైన్ ఇక్కడ. దాని తర్వాత మేము ఏం చేస్తామంటే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయడానికి రెజ్యూమ్లో ఉన్న కంటెంట్ అండి, అంటే ఏదైనా సర్టిఫికేషన్ చేశాడా, ఏదైనా ఇంటర్న్షిప్ చేశాడా, సో ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ వాల్యూ. ఇవి వాల్యూ అనమాట ఒక రెజ్యూమ్కి. ఎందుకంటే ఫ్రెషర్ రెజ్యూమ్లో బేసికల్గా ఎవరైనా చూసినా కానీ ఫ్రెషర్ రెజ్యూమ్లో ఏముండదు ఇన్ ది సెన్స్ మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో 1 or 2 pages రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉండవు. సో పేజెస్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే సర్టిఫికేషన్స్, టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తే ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, మీ అచీవ్మెంట్స్, ఓకే, మీ 10th మీ పర్సంటేజ్ ఎంత, ఇంటర్ పర్సంటేజ్ ఎంత, బీటెక్ పర్సంటేజ్ లేదా బీఎస్సీ పర్సంటేజ్ ఎంత, ఎంసీఏ పర్సంటేజ్ ఎంత, ఇవి మీరు ఒక పెట్టడం వల్ల యు ఆర్ సెట్టింగ్ అన్ ఎక్స్పెక్టేషన్ టు ద పీపుల్. ఓకే, అండ్ రెజ్యూమ్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్కి యూ హ్యావ్ టు జస్టిఫై. ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అని పెడతారు రెజ్యూమ్లో. ఓకే, హార్డ్ వర్కింగ్ అంటే కెన్ యూ ప్లీజ్ జస్టిఫై దట్ వేర్ యూ డిడ్ హార్డ్ వర్క్ అంటారు సింపుల్గా. సో అలాంటివి ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ అంటే ఏదైతే మనం కమ్యూనికేట్ చేయలేము, ఏదైతే మనం హెచ్ఆర్ని కన్వే చేయలేము, ఏదైతే ఇంటర్వ్యూని కన్వే చేయలేమో అలాంటి పాయింట్స్ మన రెజ్యూమ్లో ఉండకూడదు. రెజ్యూమ్ ఈజ్ నథింగ్ బట్ మీ యూనిక్ ఐడెంటిఫైర్ అండి. అంటే ఒకవేళ పెడితే దాని మీద ప్రిపేర్ అవ్వాలి, జస్టిఫై చేయగలిగి ఉండాలి. జనరల్గా ఏం చేస్తారంటే రెజ్యూమ్ అనగానే మనం మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు రెజ్యూమ్ క్రియేట్ చేస్తుంటారు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఉంటాడు, వాడు పేర్లు ఎడిట్ చేసి ఉంటారు, మీరు ఆ పేర్లు మీరు డంప్ చేసేస్తారు. దాట్స్ నాట్ యువర్ రెజ్యూమే. నెట్ నుంచి ఒక 10 రెజ్యూమేస్ తీసుకోండి, ఫార్మెట్ ఏది బాగుందో చూసుకోండి. ఫార్మెట్ షుడ్ బి యూనిక్. ఓకే, కొంచెం అంటే క్యాచీగా ఉండాలి ఐకి. ఓకే, ఫార్మెట్ తీసుకోండి, తర్వాత దానిలో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి. ఏమేమి నేను నేర్చుకున్నానో అవి మొత్తం దానిలో అప్డేట్ చేయండి. 1 or 2 pages మించి రెజ్యూమే అనేది ఎక్కువ ఉండకూడదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం 2 pages అండి. 1 page ఉంటే ఇట్స్ స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్. సో ఇంకా అక్కడ ఏది అడిగినా సరే నువ్వు కన్వే చేసేటట్టు ఉండాలా.
సో 1 పేజ్లో రెజ్యూమ్ రాశాను సార్, నాకు నేను ఇంటర్వ్యూలో కమ్యూనికేట్ చేయలేకపోతున్నా, దట్స్ అవర్ ఫాల్ట్ అండి. సో రెజ్యూమ్లో ఏదున్నా మనం జస్టిఫికేషన్ చేయాలి. సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, నీ అచీవ్మెంట్స్ అనేవి రెజ్యూమ్లో హైలైట్ చేయాలి. నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా హైలైట్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ద 5 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఏ రెజ్యూమే. అంటే ఇప్పుడు కంపెనీస్లో ఫ్రెషర్స్కి మల్టిపుల్ ఎంఎన్సీస్లో కానీ చిన్న కంపెనీస్లో కానీ వాళ్ళు జేడీ ఒకటి ఇస్తారు. సో అంటే వాళ్ళు జేడీలో అన్నీ రావాలంటారు, కానీ కొన్ని పాయింట్స్ మీద స్పెసిఫై చేస్తారు. అంటే ఇప్పుడు డేటాబేస్ కావాలా, లేకపోతే ఫ్రంట్ ఎండ్ కావాలా అని ఉంటుంది. కానీ వీడు మాత్రం రెజ్యూమ్ ఒకటే పెడతాడు. అంటే ఆ స్పెసిఫికేషన్ వీళ్ళు ఎట్లా ప్రిపేర్ చేయాలి, రెజ్యూమ్లో ఎట్లా పెట్టాలి, అది కూడా చెప్పండి కొంచెం. ఓకే. సో బేసికల్గా ఏంటంటే రెజ్యూమ్ అనేది జాబ్ డిస్క్రిప్షన్ అనేది త్రూఅవుట్ కంపెనీస్ ఫ్రెషర్స్కి సిమిలారిటీగానే ఉంటుందండి. అరౌండ్ 60 to 70% సిమిలర్గా ఉంటుంది. బట్ 30% వేరియంట్ అవుతుంది. ఒక రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయాలి అంటే ఏం ఇంపార్టెంట్ అంటే కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ రెజ్యూమ్స్ బేసికల్గా ఎక్కడ తీసుకుంటారండి, ఎక్కడ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ నౌకరీ. ఓకే, ఫస్ట్ నౌకరీ అనే పోర్టల్ కానీ, ఫ్రెషర్స్ వరల్డ్ కానీ, ఇండీడ్ కానీ, నౌకరీ పోర్టల్ అండ్ తర్వాత లింక్డ్ఇన్. మెయిన్ ఇంపార్టెంట్ అండి. లింక్డ్ఇన్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని, ఓకే, ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ హెచ్ఆర్స్ ఉంటారండి. ప్రతి ఒక్క హెచ్ఆర్ లింక్డ్ఇన్ ఉంటుంది. ఏ కంపెనీ కన్నా వెళ్ళండి, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఆల్ ద ఎంఎన్సీ, నాట్ ఓన్లీ ఎంఎన్సీస్, ఈవెన్ స్టార్ట్అప్ కంపెనీస్ హెచ్ఆర్ షుడ్ బి ఇన్ ద లింక్డ్ఇన్ పోర్టల్. సో మనం ఏం చేయాలంటే అరౌండ్ ఒక 20 హెచ్ఆర్స్ని చూస్ చేసుకోవాలండి. ఎంఎన్సీ కంపెనీలు మీకు ఏ దేనిలో కావాలనుకున్నారో ఆ కంపెనీని చూస్ చేసుకుని ఆ హెచ్ఆర్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. జస్ట్ ఫాలో అని బట్టలు మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అని కొడితే ఎలా వస్తుందో అలా మీరు ఫాలో అవుతుంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఇంకోటి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి. సో దట్ కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్ డెవలపర్స్. ఓకే, సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, యూ హ్యావ్ ఏ పైథాన్ నాలెడ్జ్. ఓకే, సో ఇప్పుడు మీరేం చేయాలంటే మీ రెజ్యూమేలో పైథాన్ రిలేటెడ్వి హైలైట్ చేయాలి. సో మనం రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు కీవర్డ్స్ని బేస్ చేసుకుని రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ జరగటం అనేది జరుగుతుంది. అది నౌకరీలో అయినా, ఫస్ట్ నౌకరీ అయినా, ఎక్కడైనా అండి, ఈవెన్ లింక్డ్ఇన్ అయినా సరే. సో మీరు ఆ కీవర్డ్స్ అంటే ఫ్రెషర్కి ఏమిటి కీవర్డ్స్ ఉంటుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎస్డిఎల్సి. ఓకే, మీరు టెస్టింగ్ నేర్చుకుంటే టెస్టింగ్ స్కిల్స్, అనలైటికల్ స్కిల్స్, ఓకే, రీజనింగ్ స్కిల్స్, ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్, టీమ్ మెంబర్ అంటే యాక్టివ్ టీమ్ మెంబర్ కదండి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివిటీ, టీమ్ ప్లేయర్, కరెక్ట్, టీమ్ ప్లేయర్. సో ఇలాంటివన్నీ కూడా కీవర్డ్స్ అండి. ఫ్రెషర్గా త్రూఅవుట్ 70% అనేది ఒక కీవర్డ్. 70% నువ్వు ఎకడమిక్ కెరీర్లో అదొక కీవర్డ్ కింద పెట్టుకుంటారండి. వాళ్ళు 70 నాకు కావాలి అంటే త్రూఅవుట్ 70 ఉన్నని తీసుకుంటారు అట్లా. సో నేను అంటుంది ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఫిల్టరింగ్ అనేవి ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వచ్చేసేటప్పటికి చాలా ఈజీ అయిపోయింది. ఏ ఇంటిగ్రేట్ అయిన కానించి చాట్ జీపీటీ తీసుకోండి, చాట్ జీపీటీ కానీ, బోర్డ్ కానీ. సో ఇవేమవుతుందంటే చాట్ జీపీటీలో మీ రెజ్యూమ్లో జాబ్ డిస్క్రిప్షన్ పేస్ట్ చేసి కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ఏ రెజ్యూమే బేస్డ్ ఆన్ ద అబౌట్ జాబ్ డిస్క్రిప్షన్. అదే ఇప్పుడు ఎందుకంటే హెచ్ఆర్స్ కూడా అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమే వాడుతున్నారు. అది కీవర్డ్స్ తోని అదే ఫస్ట్ ఫిల్టర్ చేస్తుందండి. ఇప్పుడు మీరు నాకు ఒక 20 ఓపెనింగ్స్ ఉన్నాయండి నా కంపెనీలో. నాకు ఫ్రెషర్స్ రెజ్యూమ్ కొడితే నాకు 1000 రెజ్యూమ్స్ వస్తాయి. సో నాకు 1000 రెజ్యూమ్స్ నేను ఎలా ఫిల్టర్ పెట్టుకోవాలి అంటే వాడు అకాడమిక్ కెరీర్ త్రూఅవుట్ 60 ఉందా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాడికి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, రెండో పాయింట్. ఇంటర్న్షిప్ ఏమైనా ఉందా, మూడో పాయింట్. ఇదేంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, 4వ పాయింట్. ఈ 4 పాయింట్స్ నాకు ఫిల్టర్ వస్తే ఒక 200 రెజ్యూమ్స్ వచ్చినాయి. ఈ 200 రెజ్యూమ్స్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత దాని నుంచి నాకు కావాల్సిన 20 మెంబర్సే. సో నేను ఇంటర్వ్యూ పెడదంటే 20 into 5 మహా అయితే హార్డ్లీ 150-200 మెంబర్స్ కంటే ఎక్కువ, 100 మెంబర్స్ 150 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాం. సో ఈ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఏంటంటే కీవర్డ్స్ని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది. సో నాకు టెస్టింగ్ కావాలి, టెస్టింగ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి, నాకు టెస్ట్ కావాలంటే IS2QB సర్టిఫైడ్ అని నేను కొట్టానంటే నాకు IS2QB సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అందరూ వచ్చేస్తారు. సో దాని నుంచి నాకు ఫిల్టరింగ్ అనేది ఈజీ ఉంటుంది. సో దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి? దాన్ని ఎలా అంటే రెజ్యూమ్లో మీరు ఏం చేయాలంటే జాబ్ డిస్క్రిప్షన్ తీసుకోనండి. ప్రతి ఒక్క కంపెనీకి ఒకటే రెజ్యూమే పెట్టద్దు. సో డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. ఫ్రెషర్స్కి కొంతమంది జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు, కొందరు ఎవరు ఇవ్వకపోతే మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ రెజ్యూమ్ పెట్టేయచ్చు. స్టాండర్డ్ రెజ్యూమ్లో మళ్ళీ చెప్పినట్టుగా టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, DB స్కిల్స్ ఉండాలి, మీ అచీవ్మెంట్స్ ఉండాలి, అండ్ మీరు లాజికల్ అండ్ అనలైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నట్టుగా మీరు దానిలో ప్రతి ఒక్కటి ప్రొజెక్ట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ రెజ్యూమ్ని జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొని దాన్ని మీరు చాట్ జీపీటీ అని ఉంటుందండి. అది కొడితే మీరు జస్ట్ మీ గూగుల్తో లాగిన్ అయిపోయి దానిలో మీరు ఏం చేయాలంటే
జాబ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసి దానిలో జస్ట్ కింద మన టెక్స్ట్ లాగా ఉంటుందండి, చార్ట్ లాగా ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి కెన్ యూ ప్లీజ్ క్రియేట్ ఏ రెజ్యూమే విత్ అబౌవ్ జాబ్ డిస్క్రిప్షన్ అని కొడితే కీవర్డ్స్తో అదే ఒక రెజ్యూమ్ అనేది క్రియేట్ చేస్తుంది. దాన్ని మీరు మీ పేరుతో మాడిఫై చేసుకుంటూ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ పర్సంటేజ్ మీ ప్రాజెక్ట్స్తో రీప్లేస్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీ అయిపోతుందండి. ఆ కంపెనీకి అది సూటబుల్ మ్యాచ్. సో ఆ రెజ్యూమ్ నేను అప్లోడ్ చేశాను అనుకోండి ఆ కంపెనీకి, నాకు 80% మ్యాచ్ వస్తుంది. ఎందుకు? ఆ జాబ్ డిస్క్రిప్షన్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని యూజ్ చేసి రూపాయి ఖర్చు లేకుండా నేను నా రెజ్యూమ్ని నేను బ్యూటిఫుల్గా చేసి నేను వాడికి ఇస్తున్నాను. సో అప్పుడేమవుతుందంటే షార్ట్ లిస్టింగ్ అనేది ఈజీ అవుతుంది. కాల్ రావడానికి 80% ఛాన్సెస్ ఉంటాయండి. ఆ తర్వాత మీ రెజ్యూమ్లో కంటెంట్ని బట్టి, ఇప్పుడు రెజ్యూమ్లో మీరు ఇంటర్న్షిప్స్ సర్టిఫికేషన్స్ పెడితే కనుక 90% ఛాన్సెస్ ఉంటాయి మీకు. అంటే ఇప్పుడు వచ్చిన 1000 రెజ్యూమ్స్ లోంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాల్ రావాలి అంటే ఈ విధంగా వెళ్తే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, పోర్టల్స్ ఏమేమి ఉండాలంటే ఫస్ట్ నౌకరీ, లింక్డ్ఇన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అండి. లింక్డ్ఇన్ తర్వాత కంపెనీ వెబ్సైట్స్లో కూడా మీరు ఒక 20 కంపెనీస్ 30 కంపెనీస్ అని కదండి, డైలీ ఒక 10 కంపెనీస్కి అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఆ కంపెనీలో టీసీఎస్ ఉంది, టీసీఎస్కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఇన్ఫోసిస్ లేదా హెచ్సిఎల్, ఇలా ప్రతి ఒక్క కంపెనీలో మీరు ఫ్రెషర్ రెజ్యూమ్ అనే దాన్ని అక్కడ పంపించడం. ఆ ప్రాసెస్ అనేది 10 to 15 minutes ఉంటుంది. యూ హ్యావ్ టు బి పేషెన్స్. ఓకే, సో ఇలా చేయటం వల్ల అరౌండ్ 60 కంపెనీస్కి పంపిస్తే మీకు కనీసం 6 calls అన్నా వస్తాయండి, లేదా 5 calls లేదా 2 calls వచ్చినా కానీ అది మీ కెరీర్కి అనేది అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో అంటే కొంచెం టైం డైలీ ఒక 1 hour దానికి పెట్టుకుంటే కంపెనీస్కి పంపించాలి. వాళ్ళ కాల్ ఉన్నా లేకపోయినా ముందు అప్లై చేస్తే వాళ్ళు కొంచెం లైమ్ లైట్ లో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అండి, చాలా మంది ఉంటారు ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు 2024 అనుకోండి, 23 ఫ్రెషర్స్ ఉంటారు, 22 ఫ్రెషర్స్ ఉంటారు, 21 వాళ్ళు కూడా ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తారు కొన్ని కంపెనీస్. కొన్ని కంపెనీస్ ఏంటంటే లాస్ట్ 2 years మాత్రం కన్సిడర్ చేస్తారు. దట్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. లేదా కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ రెసిషన్లో ఉంది, లాస్ట్ 1 year కన్సిడర్ చేసుకుంటాను నేను ఫ్రెషర్ కింద. సో మీరు ఏం చేయాలి అంటే ఈ లాస్ట్ 1 year అయినా కానీ ఏదైనా సరే రెజ్యూమ్ని ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవటం, సర్టిఫికేషన్స్ హైలైట్ చేసుకోవటం. సార్ నాకు 6 months గ్యాప్ ఉంది సార్, ఏదైనా కోర్స్ నేర్చుకొని ఉండాలి, దాని మీద సర్టిఫికేషన్ చేసి ఉండాలి, ఆ గ్యాప్ని జస్టిఫై చేసి ఉండాలి. చాలా మంది ఏంటంటే 2022 అయిపోయింది సార్, నేను 24లో ఉన్నాను అంటే అప్పటి నుంచి ఏం చేసావు అని అడిగితే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నాను అంటారు. అంతే, అది ఒక నెగిటివ్ మార్క్ అయిపోతుంది. అది నెగిటివ్ మార్కింగ్ అవుతుందండి. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు ఏం చేసాము అంటే దానికి వీ షుడ్ హ్యావ్ సమ్ ప్రాపర్ జస్టిఫికేషన్. అంటే ఆ టైంలో నేను ఖాళీ లేకుండా ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ టెక్నాలజీ వాడాను, నేను చేసిన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూవర్కి ఓకే ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్, ఈ టైం వేస్ట్ చేయలేదు అని ఒక గుడ్ ఇంప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఉన్న ఇంకొక డౌట్ అండి, ఇట్లాగా చాలా మంది అంటే ఇప్పుడు మనం ఏవైతే చెప్తాం కొంతమంది ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు. సో ఇన్ని కంపెనీస్కి నాకు నౌకరీలో ఉన్న ప్రతి కంపెనీకి నేను అప్లై చేస్తున్నాను, అయినా నాకు కాల్స్ రావట్లేదు, ఒకటి కూడా రావట్లేదు అని కొంతమంది కొంచెం ఇన్ఫీరియారిటీ కానీ లేకపోతే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏమి? బేసికల్గా ఏంటంటే ఒక రెజ్యూమ్ నేను ఒక 1 month బ్యాక్ అప్లోడ్ చేశాను, నాకు ఇప్పుడు కాల్ రావాలి అంటే రాదండి అది. సో రెజ్యూమ్ ఏమవుతుందంటే హెచ్ఆర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు లేటెస్ట్ రెజ్యూమే లాస్ట్ వన్ వీక్ లేదా వన్ డేనా 2 days అని అంత మించి ఉండదు, లాస్ట్ 1 dayలో ఉన్న లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ని డౌన్లోడ్ చేసుకుంటారు. మనం చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే ఏదైనా ఒక పోర్టల్ కానీ ఎక్కడికైనా సరే ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు అప్డేట్ ద రెజ్యూమే ఫ్రీక్వెంట్లీ. యాక్చువల్గా ఏంటంటే ప్రతిరోజు ఉన్న రెజ్యూమ్ని డిలీట్ చేసి మళ్ళీ రెజ్యూమ్ అది అప్లోడ్ చేయండి, పర్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆ నౌకరీలో లేటెస్ట్ యాక్టివిటీ అనేది లాస్ట్ 1 hour బ్యాక్ ఉంటుంది. సో ఎప్పుడు నా సజెషన్ ఏంటంటే రెజ్యూమ్ అప్లోడ్ చేసే టైం ఏంటి అంటే 8:30 to 9 లోపల రెజ్యూమ్ అప్లోడ్, 9:30 ఆ టైంలో చేయటం వల్ల ఏమవుతుందంటే హెచ్ఆర్లు ఎవరైనా ఆఫీస్కి వచ్చిన ఏదైనా చేసినా సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రెజ్యూమ్ డౌన్లోడ్ చేసినప్పుడు మన రెజ్యూమ్ అనేది టాప్ అప్డేటెడ్ రెజ్యూమ్లో ఉంటుందండి. సో దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మీకు ఫస్ట్ రెజ్యూమ్స్ డౌన్లోడ్ అవుతాయి, అంటే మీది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్టరింగ్కి వెళ్తుంది. అక్కడి నుంచి మనం ఉన్న సర్టిఫికేషన్స్ మన దాని మీద మీకు ఫిల్టరింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ 8:30 to 9:30 ఆ 10 లోపల, ఓకేనా, 8 to 10 ఏ టైం అయినా పర్లేదండి, డైలీ మీ రెజ్యూమ్ని నౌకరీలో ఫస్ట్ నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్లో కూడా మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకొని దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే ఒక 1 hour యాక్టివిటీ. ఇది ఏం చేయాలంటే
హెచ్ఆర్ అందరినీ ఫాలో అవుతారు కదా, ప్రతి ఒక్క హెచ్ఆర్ ఆ ఫీడ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ఈరోజు ఈ ఓపెనింగ్స్ ఉన్నాయనో లేకపోతే ఏ ఓపెనింగ్స్ ఉన్నాయో ఫీడ్స్ ఉంటాయి, ఆ ఫీడ్స్ అన్నిటిని మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో ఏదైనా ఫ్రెషర్ ఆపర్చునిటీ వచ్చింది, లేదా 1 month ఆగి వచ్చింది, 1 week వచ్చింది, 1 day కూడా ఫ్రెషర్ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే క్లోజ్ అయిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను డైలీ పోస్టింగ్స్ చేస్తుంటాను, నాకు రెఫరెన్స్ హెచ్ఆర్తో చాలా మందితో కాంటాక్ట్స్ ఉన్నాయి కనుక వాళ్ళ దగ్గర కంపెనీస్లో ఏమున్నా మనకి చెప్తారు, అంటే మనకి చెప్తారు ప్లస్ అన్నిటిలోని మనతో పాటు ఉంటుంది కదా, ఉన్నప్పుడు మన సైడ్ నుంచి కూడా పెడుతున్నప్పుడు అన్న మేము నువ్వు చెప్పిన దానికి అప్లై చేసాం మాకు కాల్ రాలేదు అంటారు. అది వాళ్ళకి లిమిట్ అండి. బేసికల్గా ఏమవుతుందంటే అండి, నేను అదే చెప్తున్నాను కదా, ఎవ్రీడే హ్యాస్ టు బి అప్డేటెడ్. అట్లీస్ట్ ఒక 1 hour మీరు కూర్చొని సిస్టమ్ ముందు నౌకరీ రేట్లో లింక్డ్ఇన్లో అప్లై చేసుకోవటం, కంపెనీ ప్రొఫైల్స్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ని కంపెనీలో పంపించడం, అంటే ఈ ఫ్రెషర్స్ కెరియర్ ఆపర్చునిటీస్ అని ఉంటుందండి. ప్రతి ఒక్క వెబ్సైట్కి కెరియర్ ఆపర్చునిటీస్ కెరియర్ అని ఉంటుందండి. ఓకేనా, కెరియర్ ఆపర్చునిటీ దాన్ని ఓపెన్ చేసి ఆ లింక్లో ఫ్రెషర్స్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటే కనుక దానికి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. లేదా అక్కడ మీకు హెచ్ఆర్ మెయిల్ ఐడి ఉంటుందండి. హెచ్ఆర్ మెయిల్ ఐడి తీసుకుని ఒక బ్యూటిఫుల్ హెచ్ఆర్ ఒక మెయిల్ మనం కంపోజ్ చేయాలండి. ఎలా అంటే కవర్ లెటర్ అంటారండి దీన్ని. ఎలా అంటే మనం ఒక ఈమెయిల్ బాడీ, అంటే కవర్ లెటర్ చదివేంత టైం హెచ్ఆర్కి ఉండదండి. బేసికల్గా మీరు ఈమెయిల్లో బాడీలో క్లియర్గా, సో ఐఎమ్ సో అండ్ సో కంప్లీటెడ్ సో అండ్ సో విత్ దిస్ పర్సంటేజ్ త్రూ అవుట్ అకాడమిక్ కెరియర్ ఐ హ్యావ్ 60% or 70%, ఐ హ్యావ్ దిస్ టెక్నికల్ స్కిల్స్. మీరు పైథాన్ నేర్చుకుంటే పైథాను, డీబీ అంటే డీబీ, అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి నాకు. కెన్ యూ ప్లీజ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యువర్ కంపెనీ, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ అన్నట్టుగా మనం ఒక కవర్ లెటర్ క్రియేట్ చేసుకొని, ఈ కవర్ లెటర్ని కంపెనీ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం ఆ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి ఈ కవర్ లెటర్ కూడా మనం మాడిఫై చేస్తూ కంపెనీస్కి మన రెజ్యూమ్ అటాచ్ చేస్తూ పంపిస్తామండి. దానివల్ల ఏమవుతుందంటే నీకు 100 ఈమెయిల్స్ వచ్చినా వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, జావా పైథాన్ కావాలి, లేదా పైథాన్ కావాలి, లేదా జావా కావాలి, ఆ జావా స్కిల్ సెట్ ఉన్నది ఈజీగా షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ రీచ్ ఉంటుందండి. అన్ని పాసిబిలిటీ అయిపోతే ప్రతి ఒక్క హెచ్ఆర్ మీకు కాల్ చేసాడండి. 100 హెచ్ఆర్లు మీరు 100 హెచ్ఆర్లు మీరు అప్రోచ్ అయితే 100 టైమ్స్ మీరు రెజ్యూమ్స్ పంపిస్తే మీకు కాల్స్ వచ్చేది హార్డ్లీ 5. ద సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 5. సో ఇంటర్వ్యూ కాల్ రావడానికి జాబ్ రావడానికి కాదు, 5% మీకు ఆ రెజ్యూమ్ అనేది అట్లీస్ట్ ఓపెన్ చేసి చూస్తారు. సో ఇది మీరు మెయిన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం, ఈ ప్రొఫైల్స్ అప్డేట్ ఉండటం, మన యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ కరెక్ట్గా ఉంచుకోవటం, కమ్యూనికేషన్ ప్రిపేర్ అవ్వటం, అలాగే టెక్నాలజీ పైథాన్ కానీ జావా కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయటం. ఓకే, డీబీ నాలెడ్జ్, ఈ కొరీస్ కానీ ఏదైనా ఒక హైయెస్ట్ శాలరీ ఎంప్లాయీ హైయెస్ట్ శాలరీని కొరీ దాన్ని మనం సాల్వ్ చేసేటట్టుగా డీబీలో నాలెడ్జ్ పెంచుకోవటం. సో ఇవన్నీ కూడా మనం ఒక సీక్వెన్షియల్లో చేసుకుని ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే మనకి సక్సెస్ ఛాన్సెస్ అనేది 100% అండి. సక్సెస్ అవ్వడానికి లేట్ అవుతున్నాం అని సినిమా డైలాగ్ చెప్పినట్టు సక్సెస్ మాత్రం పక్కా అండి. హార్డ్ వర్క్ అనేది నెవర్ ఫెయిల్స్. ఇక్కడ మిస్ అయినా ఇంకో చోటది దాని ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు కంపెనీస్కి వెళ్తుంటారు, ఒక్కొక్క ఇంటర్వ్యూర్ అడుగుతారు టెల్ మీ అబౌట్, అంటే ఈ కంపెనీ గురించి నీకు ఏం తెలుసు, టెల్ మీ అబౌట్ ఒక కంపెనీ అని అడుగుతారు. కనుక అది కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే బెటర్ అంటారు. బెటర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ మీకు ఇదంతా చెప్పింది ఇంటర్వ్యూ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి. ఓకే, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ డిఫాల్ట్ క్వశ్చన్ ఇన్ నీ ఇంటర్వ్యూ, ఓకే, త్రూఅవుట్ అండి, ఐటీ కాదు నాన్ ఐటీ ఎక్కడైనా సరే, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇది చాలా మంది నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే ఎంత మన గురించి మన ఒక పక్కన అడిగితే వీ షుడ్ బి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు చిరంజీవి గురించో లేకపోతే ఒక సానియా మిర్జా గురించో లేకపోతే ఎవరి గురించో చెప్పమంటే టకటగా చెప్తాం, అదే నీ గురించి నువ్వు చెప్పరా అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే అండి జనాలు ఏమవుతుందంటే మన గురించి ఏముందిరా చెప్పడానికి, మన గురించి ఏముందరా, కానీ మీరు ఒక 15 years ఎడ్యుకేషన్ 16 years ఎడ్యుకేషన్ అనేది మీరు కంప్లీట్ చేశారు, అండ్ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ, ఓకే, వేర్ యూ కెన్ టాక్, అండ్ యూ హ్యావ్ అచీవ్మెంట్స్, మీరు క్రికెటో లేకపోతే డాన్సో లేకపోతే స్కిట్టో లేకపోతే యాక్టింగో లేకపోతే ఎలక్యూషన్ ఏదో ఒకటి చేసి ఉంటారు మీ దానిలో. తర్వాత యూ హ్యావ్ టెక్నికల్ స్కిల్స్ టు స్పీక్, మీరు పైథానో జావానో ఏదో ఒకటి సర్టిఫికేషన్ చేశారు, ఇంటర్న్షిప్ చేశారు, కాలేజ్లో ఈవెంట్ చేసి ఉంటారు, సర్టిఫికేషన్స్ ఏమైనా చేసి ఉంటే కనుక, లేదా ఇంటర్న్షిప్స్ ఏమైనా చేసి ఉంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కమ్యూనికేట్ టు ద ఇంటర్వ్యూయర్
వితిన్ 5 minutes మనం కమ్యూనికేట్ 5 minutes చెప్పే విధంగా మన గురించి మనం ప్రిపేర్ అవ్వాలి. మినిట్స్ కూడా అంటే అంత ఓపిక కూడా ఉండదు. అంటే మీరు చెప్పే స్వీట్ అండ్ షార్ట్ గా ఉంటే అంటే ఒకటండి, అంటే 5 minutes ఎందుకు నేను చెప్తున్నాను అంటే వీ హ్యావ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కరెక్ట్. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఈ వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మై సెల్ఫ్ సో అండ్ సో. I have BTech experience with 75%. Okay, then here these technical skills. Okay, I am the college lo I am a team player. I organize so many activities. Okay, these are all my achievements. ఇవి పర్ఫెక్ట్గా మీ 10th లో ఎంత, ఇంటర్లో ఎంత, డిగ్రీలో ఎంత, మీ బీటెక్లో ఎంత, ఈ పర్సంటేజ్ కూడా మీకు కొంచెం అంటే మీకు బాగా ఉంటే కనుక అవి కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్స్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ఏ టెక్నాలజీ మీరు ఏమవుతారు ఏంటంటే వెన్ యు ఆర్ గోయింగ్ ద డిస్కషన్ ఇన్ అ టెక్నికల్ మేనర్, మీ దగ్గర ఉన్న టెక్నికాలిటీ మీరు క్లియర్గా చెప్పగలిగితే కనుక పీపుల్ గెట్ ఈజీలీ గ్రాప్ అండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్, నేను అందుకే చెప్తున్నా, day 1 నుంచి మన బాడీ అనేది స్పీక్స్ అలాట్ అండి. నేను మీతో మాట్లాడుతుండగా నేను అటుపక్క ఎక్కడో చూస్తాను, ఇటుపక్క ఎక్కడో చూస్తాను అంటే, సో యూ డోంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ స్కిల్స్. మీరు మాట్లాడుతున్న దాని మీద మీకు నమ్మకం లేదని అర్థం. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే day 1 నుంచి మీరు మిర్రర్లో మిమ్మల్ని చూసుకుంటా, మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటా, టెక్నికల్గా మాట్లాడగలిగితే, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది నీ గురించి మీరు చెప్పగలిగేది 10 పాయింట్లు రాయొచ్చండి. మీ గురించి మీరు అవ్వలేరుగా. ఫస్ట్ మీ పేరు, తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ పర్సంటేజ్, తర్వాత మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు చేసిన ఇంటర్న్షిప్, మీరు చేసిన సర్టిఫికేషన్స్, మీరు చేసిన టెక్నికల్ స్కిల్స్ మీరు నేర్చుకున్న మీ అచీవ్మెంట్స్, ఇవన్నీ 5 minutes. తర్వాత ఇంకా ఉందండి, నేను ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ విలేజ్ నుంచి వచ్చాను. సో యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ దట్. సో ఎందుకంటే ఎవరు హెచ్ఆర్ ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఎవరికి తెలియదండి. ఇంటర్వ్యూర్ అనేది మేబీ ఐ కేమ్ ఫ్రమ్ ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్, నువ్వు కూడా అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, నాకు తెలుసురా వీళ్ళ పెయిన్ పాయింట్ నాకు తెలుసు. మేబీ దెర్ ఈస్ అ పాజిటివ్ కారణం, నేను దానివల్ల అయిపోతుంది అని అనండి. ట్రిగ్గర్ పాయింట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుందండి. అది నీ టెక్నికలిటీ అయి ఉండొచ్చు, నీ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, నీ యాటిట్యూడ్ అయి ఉండొచ్చు. సో ఆ ట్రిగ్గర్ పాయింట్ మనం టచ్ చేయగలిగితే ఇంటర్వ్యూవర్స్ అనేవాళ్ళు ఇంప్రెస్ అనేది ఈజీగా అవుతారండి. సో ఇది మెయిన్ కీ పాయింట్ అండి. ఎవ్రీ ఇంటర్వ్యూలో ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ బి ప్రౌడ్ అండ్ యూ షుడ్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ when you are explaining about yourself to the interviewer. It's a great opportunity అండి. ఎంతమందికి వస్తుందండి మన గురించి మనం పక్కన వాళ్ళు చెప్పుకోవటానికి. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ రెండోది కంపెనీ గురించి తెలుసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్తున్నారు, లేదా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్తున్నారు. సార్ ప్రోడక్ట్ ఏంటి సార్, సర్వీస్ ఏంటి సార్ అంటే, ప్రోడక్ట్ అంటే దే హ్యావ్ డిఫాల్ట్ ప్రొడక్ట్స్ అండి. IBM కానీ లేకపోతే కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయండి. దే హ్యావ్ స్టాండర్డ్ అంటే సర్వీస్ నో కానీ. ఓకే, సో ఇవన్నీ కూడా దే హ్యావ్ ఓన్ ప్రొడక్ట్స్ అండి. ఆ ప్రొడక్ట్స్ని వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. ఆ ప్రొడక్ట్స్ నుంచి వచ్చిన క్లయింట్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే కంపెనీలో ఈజీ, కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో రావటం చాలా డిఫికల్ట్ అండి. సర్వీస్ బేస్డ్ ఏంటంటే TCS, ఇన్ఫోసిస్, విప్రో, ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. వీటిలో ఏమవుతుందంటే, సో సర్వీస్ బేస్డ్ అయినా ప్రొడక్ట్ బేస్డ్ అయినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఆ కంపెనీ గురించి తెలుసుండాలి. అంటే ఆ కంపెనీ ఏంటి, కంపెనీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కంపెనీ ఫౌండర్ ఎవరు, కంపెనీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, సర్వీసెస్ చేస్తారు, కంపెనీ స్టార్టింగ్ ఎక్కడ ఉంది, ఏ సర్వీసెస్ చేస్తారు. సో బేసిక్ నాలెడ్జ్ అండి. బేసిక్ నాలెడ్జ్. వై యూ వాంట్ టు జాయిన్ మై కంపెనీ అని అడుగుతారు హెచ్ఆర్స్. చాలా మంది తడబడిపోతారు. ఇట్స్ అ మల్టీనేషనల్ కంపెనీ, ఇట్స్ అది కాదండి. నీ గురించి ఏ కంపెనీకి వెళ్తున్నా సరే ఆ కంపెనీ గురించి మీకు 5 points ఉన్నా మీకు తెలిసి ఉండాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ కంపెనీ ఎంటైర్ రెవెన్యూ అంటే అన్నిటి గురించి మీరు ఆన్సర్ 5 points. మీ గురించి 10 points, కంపెనీ గురించి 5 points మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతారండి. ఎందుకంటే అంత బాగా చెప్తారు, అంత బాగా చేస్తారు ఇంటర్వ్యూస్, అసలు ఈ కంపెనీ ఏ కంపెనీకి వచ్చానో కూడా వాడికి తెలియదు. ఏమంటే మంచి కంపెనీ MNC శాలరీస్ లాగిస్తారు ఈ కాన్సెప్ట్ లో. బేసికల్గా ఏంటంటే ఏ కంపెనీ అయినా మనకు ఒకటే అండి. ఫ్రెషర్గా నేనైతే టు బి ఫ్రాంక్ చెప్తానండి, ఇట్స్ నాట్ లుకింగ్ ఫర్ ఏ MNC కంపెనీ అంటే 60%, లేకపోయినా 55% ఉన్న వాళ్ళు కూడా పెద్ద ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మీరు కంపెనీలోకి ఆపర్చునిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐటీలో. వన్స్ యూ స్టెప్ ఇన్ 2 years 3 years ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ పెంచుకుంటావు, నీ మాట, నీ బిహేవియర్, నీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. దెన్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ మార్కెటింగ్ స్కిల్స్. అంటే నిన్ను నువ్వు ఎలా చేసుకోవాలి, ఏం నేర్చుకున్నావు, ఎలా చెందావు, ఆ టెక్నాలజీలో మనం ఇన్ డెప్త్ నాలెడ్జ్ వెళ్ళాలండి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అయి ఉండాలి. ఫుల్ స్టాక్ డెవలపర్ ఏంటి సార్? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్నీ చేసేటట్టు ఉండాలి. వెబ్ APIs మొత్తం ఏ టు జెడ్ అండి. వాళ్ళు UI చేయాలి, ఫ్రంట్ ఎండ్ చేయాలి, బ్యాక్ ఎండ్ చేయాలి, అన్నీ చేసేటట్టు ఉంటే ఏంటంటే దే హ్యావ్ మోర్ వెయిటేజ్. ఓకే, సో అలా నేనేంటే ఎక్స్పీరియన్స్ తో పాటు వచ్చేస్తుంది. సో ఇప్పుడు వరకు మీరు రెజ్యూమ్ గురించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ఇచ్చేయాలని చెప్పారు క్లియర్ గా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బీటెక్ కానీ డిగ్రీస్ కానీ ఇప్పుడు టెక్నాలజీస్ డైలీ మారిపోతూ ఉన్నాయి. సో ఏ టెక్నాలజీస్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏది నేర్చుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది, ఆ టెక్నాలజీస్ని వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ఎట్లా ప్రిపేర్ కావాలి? ఓకే, సో బేసికల్గా ఏంటంటే అండి, టెక్నాలజీస్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ అని. అంటే కొందరు అంటారు SAP నేర్చుకోరా, లేకపోతే కాగ్నోస్ నేర్చుకోండి, ఇవి నేర్చుకోండి, టెస్టింగ్ నేర్చుకోండి, ఈజీగా జాబ్ వస్తుంది వితౌట్ కోడింగ్ అంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క కంపెనీలో డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, BA పర్సన్ ఉంటారు, ఓకే, మేనేజర్స్ ఉంటారు, IT సపోర్ట్ ఉంటారు, HR ఉంటారు. ఇలా చాలామంది కలిస్తేనే అది IT కంపెనీ అవుతుందండి. ఓకే, సో ఫ్రెషర్గా డిగ్రీ కానీ బీటెక్ కానీ MCA కానీ ఏదైనా చేసుంటే మీరు బేసిక్గా నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్, కరెంట్ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ ఏంటి అంటే, నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఆన్ క్యాంపస్లో అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక DB, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుందండి. బట్ మీరు ఆఫ్ క్యాంపస్కి వచ్చారు, 2022 పాస్ అవుట్ లేదా 23 పాస్ అవుట్, ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటే నేను గెటిన్ అవుతాను అంటే, దీనికి ఏంటంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. కానీ ఫ్రెషర్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఇది .NET కానీ జావా కానీ. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి అంటే, ఫ్రంట్ ఎండ్, బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కూడా చేసుకునేటట్టు ఉండాలి. అంటే DB మీరు ఏదైనా అంటే బేసికల్గా ఏంటంటే, డెవలప్మెంట్ అనేది అంత ఈజీ కాదండి. యూ షుడ్ హ్యావ్ ఎ లాజికల్ స్కిల్స్. మీరు లాజికల్గా థింకింగ్ చేయగలను, లాజికల్గా చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది మనకు యూజ్ అవుతుందండి. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే చెప్పాను కదా, మీకు జావా లాంగ్వేజ్ కానీ, ఊప్స్ కాన్సెప్ట్స్, తర్వాత నుంచి బేసిక్స్, అడ్వాన్స్డ్ జావా, ప్రతి ఒక్క కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. .NET కూడా సేమ్ అలాగే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుండి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, AngularJS, జావా స్క్రిప్ట్, ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ అన్నీ నేర్చుకొని ఉంటేనే మీరు ఆ ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనే దానికి మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, ఇది చాలా మంచి ఇప్పుడు మినిమం 5 lakhs అండి ఈ ఫుల్ స్టాక్ డెవలపర్. కనుక మీరు ఒక 6 months నేర్చుకోవడం అంటే, చాలామంది అంటారు నేను నేర్చుకున్నాను సార్, ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాను నేర్చుకున్నాను. సరే, మీరు 1 month 2 months నేర్చుకున్నట్టు కాదండి. ఒక 6 months ఒక టెక్నాలజీ పట్టుకొని, ఆ టెక్నాలజీలో 6 months కంప్లీట్గా ఇన్డెప్త్ ఒక ప్రాజెక్ట్ చేసేంత నాలెడ్జ్ తెచ్చుకున్నప్పుడే దట్ విల్ బి వాల్యుయేటెడ్ టు యువర్ రెజ్యూమే. కంప్లీట్గా ఎండ్ టు ఎండ్. కొంతమందికి అండి నేను చెప్తున్నాను, అంటే నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ద వ్యూస్, అంటే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయినా సరే ఆ టెక్నికల్ స్కిల్స్ వల్ల కూడా జాబ్స్ వచ్చినాయి. చాలా సినారియోస్ ఉన్నాయండి. టెక్నికల్గా నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, 10 ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్గా రాసావు నువ్వు, యువర్ ఇన్. సో నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, టెక్నికల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది ఒక మంచి రోల్. తర్వాత నెక్స్ట్ ఇంకొక జాబ్ ఏంటంటే ఆండ్రాయిడ్ డెవలపర్. ఎందుకు ఆండ్రాయిడ్ డెవలపర్ అంటే, ఇప్పుడు కరెంట్ సినారియోలో మీరు చూస్తే, కరెంట్ వరల్డ్లో ఎక్కడ చూసినా అండి, మీకు ఎక్కడ చూసినా సరే మొబైల్ అప్లికేషన్, జీపే, ఫోన్పే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 10 years బ్యాక్ లేదా 5 years బ్యాక్, ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్ ఫ్రమ్ 1 person టు అనదర్ పర్సన్, ఏం చేసేవాళ్ళం అండి? మనం బ్యాంక్ వెళ్తాము, బ్యాంక్ దగ్గర లైన్లో నుంచుంటాం, ఒక రిసిప్ట్ రాస్తాము, లైన్లో నుంచొని వాడికి అమౌంట్ వేస్తే, అమౌంట్ వేసిన వెంటనే కూడా కొన్ని బ్యాంకులు వెళ్ళే కావు. ఇట్ టేక్స్ అరౌండ్ ఒక ½ an hour 1 hour తర్వాత వాళ్ళకి అమౌంట్ పాస్ అయ్యి. ఇప్పుడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, జీపే, ఫోన్పే, పేటిఎం, ఓకే, ఇలా ఈజీగా ట్రాన్స్ఫర్. ఎందుకంటే మార్కెట్లో మొబైల్ యూసేజ్ అనేది ఎక్కువైపోయిందండి. సో మొబైల్లో ఉండేవి ఏంటి? అప్లికేషన్స్, యాప్స్ అనేవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ మొబైల్ విత్ యూజింగ్ మొబైల్. సో దీన్ని ఏంటంటే ఆండ్రాయిడ్ కానీ iOS కానీ ఎక్కువ ఉంటుంది. iOS కంటే ఆండ్రాయిడ్కి ఎక్కువ అండి. ఈవెన్ టీవీస్లో కూడా ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్నాయి. సో అందుకని ఆండ్రాయిడ్ డెవలపర్, ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ చాలా ఇంపార్టెంట్. ఆండ్రాయిడ్ డెవలపర్ అంటే ఆండ్రాయిడ్ సిస్టమ్, iOSని, ఆ సిస్టమ్ని ఆండ్రాయిడ్ నేర్చుకొని దాని మీద అప్లికేషన్స్ బిల్డ్ చేసే కనుక క్యాపబిలిటీస్ ఉంటే కనుక యూ హ్యావ్ అరౌండ్ 6 lakhsతో స్టార్టింగ్ ప్యాకేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది చిన్న కంపెనీస్లో అనుకోండి 3 lakhs ఇవ్వచ్చు. డజన్ మైండ్, కంపెనీ టు కంపెనీ మారుతుంది. కానీ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా సరే ఒక జాబ్ 3 years చేసిన తర్వాత స్విచ్ చేసుకోండి, తర్వాత
యూ హ్యావ్ బ్యూటిఫుల్ లైఫ్. బట్ యూ హ్యావ్ టు బీ లేటెస్ట్ ట్రెండ్స్. ఆ ట్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నాను. ఫుల్ స్టాక్ డెవలపర్, దెన్ ఆండ్రాయిడ్ డెవలపర్, ఓకే. నెక్స్ట్ AWS డెవలపర్, ఓకే. అమెజాన్ వెబ్ సర్వీస్. ఈ AWS కూడా నేర్చుకోవాలండి. AWS నేర్చుకొని AWS అంతా క్లౌడ్ బేస్డ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లౌడ్ అండి. సో టుడేస్ వరల్డ్లో మీకు ఎవ్రీథింగ్ ఇస్ క్లౌడ్. సో క్లౌడ్లో కనుక AWS మీరు నేర్చుకొని దానిలో డెవలపర్ సర్టిఫికేషన్ చేసుకుని ఉంటే కనుక యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ద మార్కెట్, IT ఇండస్ట్రీ. దెన్ బ్లాక్ చైన్ డెవలపర్ అండి. నాకు ఇంకా టెక్కీ అండి, ఐ వాంట్ టు గో విత్ అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళాలనుకుంటున్నాను, నా ప్యాకేజ్ ఎక్కువ కావాలనుకున్నాను, బ్లాక్ చైన్ డెవలపర్ అండి. బ్లాక్ చైన్ ఈజ్ ట్రెండింగ్ టెక్నాలజీ నౌ. వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి, వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. బ్లాక్ చైన్ డెవలప్మెంట్ నేర్చుకొని దాని మీద కనుక మీరు కనుక చేసుకోగలిగితే, మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోగలిగితే, దెన్ యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అండ్ వెరీ లిమిటెడ్ పీపుల్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ అండి. బ్లాక్ చైన్ డెవలపర్ మార్కెట్లో హాట్ కేక్ అండి, హాట్ కేక్ ఇది, ఓకే. సో ఇది తర్వాత నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అండి. ఏంటి సైబర్ సెక్యూరిటీ ఎందుకు అంటే, ఇప్పుడు కరెంట్ ఉన్న దానిలో ప్రతి ఒక్క అప్లికేషన్ అండి, నాట్ ఈవెన్ అడ్మిన్ కానీ లేకపోతే సిస్టమ్స్ కానీ వైరస్ వచ్చిందంటారు, లేదా అటాక్ చేశారంటారు, సైబర్ అటాక్స్ అంటారు, హ్యాకింగ్ అంటారు. ఈ వీటన్నిటికి కూడా ప్రతి ఒక్క కంపెనీ ఒక 2 లేదా ఒక 5 మెంబర్, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ సైజ్. కొందరైతే MNC కంపెనీస్ ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ టీమ్ ఉంటారండి సైబర్ సెక్యూరిటీ. సో దేర్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ దే ఆర్ వాచింగ్. అంటే ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు లాగిన్ అవుతున్నారా, హ్యాక్ చేస్తున్నారా, ఓకే. వీటి మీద సైబర్ సెక్యూరిటీ అనేది ట్రెండింగ్ కోర్సు, అది కూడా మీరు నేర్చుకోవచ్చు. అది నేర్చుకున్నా కానీ ఫ్రెషర్గా గెట్ ఇన్ అనేది ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద కోర్సెస్ బేసికల్గా అండి. ఈ కోర్సెస్ వల్ల ఏమవుతుందంటే మీరు యూనిక్ అండి, అంటే దట్ షుడ్ బి అందరూ రెగ్యులర్గా వెళ్తున్నట్టుగా C నేర్చుకొని, CPP నేర్చుకొని, జావా నేర్చుకొని ఇలా రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా పైథాన్ డెవలపరు లేకపోతే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇవి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మార్కెట్లో ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది, మీ రెజ్యూమ్లో మీరు ఎక్కువ వెయిటేజ్ పెరుగుతుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీకి లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ ఈట్స్ వెరీ రేర్ డొమైన్. ఇఫ్ యూ లెర్న్ ఇట్ అండ్ యూ బికేమ్ ఎ మాస్టర్ ఇన్ ఇట్, దెన్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఆన్ ఇట్. కమింగ్ 10 years 15 years వరకు దీని ఆన్ గోయింగ్ రన్నింగ్ అండి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా 15 years 10-15 years వర్త్ ఉన్న టెక్నాలజీస్ అండి. వాటిలోకి ఎంత డెప్త్ మీరు ఎంత కలిగితే అంత లెంత్ మీరు అన్ని సంవత్సరాలు మీరు IT ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వగలరు. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అండి. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవటం, ప్యాటర్న్స్, వీటికి పైథాన్ మీద నాలెడ్జ్ ఉండాలండి. పైథాన్ డెవలప్మెంట్ కనుక మీకు వచ్చినట్టయితే ఇట్ విల్ బి వాల్యూ యాడెడ్ టు హియర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రండి ఇక్కడ డేటా అనలిటిక్స్, డేటా సైన్స్. డేటా సైన్స్ ఏంటండి? డేటా సైన్స్ అంటే ఏం లేదండి, మీ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఉంటే దానికి ఒక ప్యాటర్న్ డిఫైన్ చేసి ఆ ప్యాటర్న్ ద్వారా వాళ్ళు దే విల్ ఫోర్కాస్ట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక HCL కంపెనీ ఉంది. HCL కంపెనీలో ఈ లాస్ట్ క్వార్టర్లో ఎంత వచ్చింది, సెకండ్ క్వార్టర్లో ఎంత వచ్చింది, థర్డ్ క్వార్టర్లో ఎంత వచ్చింది, సో ఏ క్రైటీరియా కింద వచ్చింది, దాన్ని ఏ అనాలిసిస్ చేసి ఎలా ప్యాటర్న్ అనేది ఒక డిజైన్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎంత రావచ్చు నెక్స్ట్ క్వార్టర్కి. సో ఈ డేటాని అనలైజ్ చేయటం, ప్యాటర్న్ చేయటం, ఓకే. సో ఇవి ఈ క్యాటర్లో పవర్ BI టూల్, సో IBM మోడల్ కాగ్నోస్ టూల్ ఉంది. తర్వాత ఇంకా మీకు ఇలా క్లిక్ వ్యూ, ఇలాంటి కొన్ని టూల్స్ ఉన్నాయి, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. వీటన్నిటికి కూడా మీకు ఏమవుతాయి అంటే రిపోర్ట్స్ జనరేట్ చేసి దీన్ని డేటా అనేది దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తారు వీళ్ళు యూజ్ చేసే విధంగా. సో ఎవ్రీథింగ్ ఇస్ డేటా అండి. ఇప్పుడు అమెజాన్ వాడు నెక్స్ట్ 1 yearలో నా ఫోర్కాస్ట్ ఎంత వస్తుంది అంటే ఎలా చెప్పగలడు? లాస్ట్ ఇయర్ డేటా తీసుకొని దాన్ని అనలైజ్ చేసి బ్యూటిఫుల్గా గ్రాఫ్స్గా రిప్రజెంట్ చేసి ఈ డేటా వల్ల ఏమవుతుందంటే మేనేజ్మెంట్ కెన్ టేక్ ఈజీలీ డెసిషన్స్ అండి. దిస్ ఈస్ వెరీ క్రూషియల్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ట్రెండింగ్ టెక్నాలజీ. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ డేటా సైన్స్ రావడానికి మీరు పైథాన్ కూడా వచ్చింటే ఇట్స్ విల్ బి వాల్యూ యాడెడ్. పైథాన్ నేర్చుకోకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఇవన్నీ కూడా డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా పైథాన్తో లింక్ అయి ఉంటాయండి. సో నా సజెషన్ ఏంటి అంటే నేను అంటుంది ఈరోజు ఓపెన్ మార్కెట్ అండి, అంటే మార్కెట్ చాలా క్లియర్గా ఉంది అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ అండ్ ఈ చాట్ GPT ఇవి రావడం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీ అవుతుంది. ఏదైనా నేర్చుకోవాలన్నా చేయాలన్నా యూ హ్యావ్ లాట్ ఆఫ్ సోర్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారు, ఒక టాపిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మీరు ఏంటంటే అంత ముందులాగా అంత వాస్ట్ సెర్చింగ్ అవసరం లేదండి.
ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ గురించి ఒక 10 వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ తర్వాత పైథాన్ మీద ఉడిమిలో ఒక కోర్స్ తీసుకోండి, ఒక సీక్వెన్షియల్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత పైథాన్ మీద సర్టిఫికేషన్ ఉంటే సర్టిఫికేషన్ అప్లై చేసి సర్టిఫికేషన్ చేయండి. సో అంటే సింపుల్గా ఉంటుందండి. ఇక్కడ ఒక సీక్వెన్స్లో ప్లానింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా పైథాన్ నేర్చుకొని, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని, దీనిలో మీకు తెలిసిన లేటెస్ట్ టెక్నాలజీస్, ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, లేకపోతే AWS డెవలపర్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, ఆండ్రాయిడ్ డెవలపర్ కానీ, తర్వాత ఈ బ్లాక్ చైన్ డెవలపర్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, లేదా డేటా సైన్స్ కానీ, వీటి మీద వెళ్తే కనుక మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మార్కెట్లో కరెంట్ ట్రెండ్లో ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు వాళ్ళకి ఏం నేర్చుకుంటే ఏంటి అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఇప్పటి వరకు అంటే మనం ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఎవరైనా 21లో పాస్ అవుట్ అయ్యారు, ఇది 24, 3 years గ్యాప్ వచ్చింది, 22లో అంటే 2 years గ్యాప్ వచ్చింది. అలాంటి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళకి అంటే ఆ కెరీర్ గ్యాప్ని ఎట్లా ఫిల్ఫిల్ చేసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇది మార్కెట్లో ఎవరు చెప్పరు, అన్న నువ్వు ప్రిపేర్ అవ్వి ఇది చెయ్యి అంటారు తప్పించి, అలాంటి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే వాళ్ళు సస్టైన్ కాగలరు? అంటే ప్రజెంట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 లక్షల మంది బీటెక్ స్టూడెంట్స్, MCA స్టూడెంట్స్, MTech వచ్చేస్తారు. సో ఈ పాత వాళ్ళు ఈ 10 లక్షలు అంటే వాళ్ళ కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ పెరిగిపోతూ ఉంది. సో వాళ్ళు ఎట్లా సస్టైన్ కావాలి? యాక్చువల్గా బేసికల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇయర్స్ గ్యాప్ పెరిగే కొద్దీ మీ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో కాంపిటీషన్ పెరిగినప్పుడు ఏం చేయాలంటే టెక్నికల్లీ షుడ్ బి సౌండ్ నాలెడ్జ్ ఉండాలి మీకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు ఏదైనా ఒక టాపిక్ నేర్చుకోవాలి. ఇప్పుడు 2021 పాస్ అవుట్ అండి, నాది 3 years గ్యాప్ ఉంది. సో ఏం చేశారు ఈ 3 years అని ఖచ్చితంగా హెచ్ఆర్లు అడుగుతారు. మీరు ఫ్రెషర్స్గా 90% ఎలిజిబుల్ అవ్వరండి. డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ స్ట్రెంత్. ఎలా ఉంటుందంటే మార్కెట్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఇప్పుడు నాకు ఫ్రెషర్స్గా ఎక్కువ మార్కెట్ బాగుంది, ఐటీ ఇండస్ట్రీ చాలా బాగుంది అనుకున్నప్పుడు, సో లాస్ట్ ఇయర్తో పాటు బిఫోర్ ఇయర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. లాస్ట్ 2 years అంటే ఇప్పుడు 24లో ఉన్నాను అనుకోండి, 24 ఇప్పుడు పాస్ అవుట్ అవ్వాలి. సో 23 ఆర్ ద ఫ్రెషర్స్, 22, 23 మాత్రమే ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తారు. 21ని ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేయరు. ఇది ఎంఎన్సీ కొన్ని కంపెనీస్ రూల్ చెప్తున్నారు. కొన్ని కంపెనీస్లో ఎన్ని ఇయర్స్ ఉన్నా మీ ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ కానీ మీరు షుడ్ బి మాస్టర్ ఇన్ వన్ టెక్నాలజీ. ఏదైనా ఒక టెక్నాలజీని ఇప్పుడు 21 పాస్ అవుట్ అయినాయి, 22 పాస్ అవుట్ అయినాయి, 23 పాస్ అవుట్ అయినాయి, ఒక టెక్నాలజీని పట్టుకొని నేను చెప్పినట్టు ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, లేదా పైథాన్ డెవలప్మెంట్ కానీ, AWS కానీ, ఆండ్రాయిడ్ డెవలపర్ కానీ, ఏదో ఒక దాన్ని పట్టుకొని ఒక 6 months దాన్ని నేర్చుకోవాలండి. 6 months దానిలో నేర్చుకుంటే యూ షుడ్ బి మాస్టర్. దానిలో ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఓకే, వీలైతే మల్టిపుల్ ప్రాజెక్ట్స్. మీరు ప్రాజెక్ట్లో డీప్ నాలెడ్జ్ మీకు ఉండాలి, మీరు చేసి ఉండాలి. చేయటం అంటే చాలామంది కొని పెట్టేస్తారండి, దట్స్ నాట్ ద కేస్. బీటెక్లో మీరు అలా చేసి ఉండొచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ ఇయర్ గ్యాప్, మీరు మీరు ఏ ఇంటర్వ్యూర్ అని మిమ్మల్ని ఎందుకు ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఏం చేశారు మీరు అని సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. సో యూ హ్యావ్ టు బి జస్టిఫై విత్ యువర్ నాలెడ్జ్. నేను ఇంటర్వ్యూస్ ట్రై చేస్తూనే ఇదిగో ఇలా నేర్చుకున్నానండి, ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఈ ప్రాజెక్ట్ చేశాను అన్నప్పుడు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్ అంటే మీరు ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడే క్యాపబిలిటీస్ మీ దగ్గర ఉండాలి. దీంతో పాటు చాలామంది సార్ ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది, 2021లో కాల్స్ బాగున్నాయండి, 23 కాల్స్ డౌన్ ఉన్నాయి, 24 కాల్స్ డౌన్ ఉన్నాయి. సో ఏం చేయాలి సార్, నాకు కాల్స్ డౌన్ అయినప్పుడు ఐటీలోకి నేను ఎలా రావాలి ఏంటంటే ఐటీలోకి రావాలి అంటే కంటిన్యూస్గా ట్రై చేసిన అవసరం లేదండి. ఫస్ట్ మీరు దానికి కావాల్సిన స్కిల్ సెట్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటా. ఐటీ ఇప్పుడు ఆపర్చునిటీ లేదు, మార్కెట్ అప్ లేదు, ఏదైనా వేరే జాబ్ చేసుకుని పర్లేదు సార్. ఫర్ టైం బీయింగ్ మీరు ఏదైనా జాబ్ చేసుకున్నా కూడా ఆ స్కిల్ అనేది మీకు యూజ్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నారండి, ఐటీ జాబ్ రాలేదు, అదంతా వదిలేదు. 21లో పాస్ అవుట్ అనుకోండి, 22 వరకు ట్రై చేస్తాడు, రాలేదు, మార్కెట్ లేదు, ఎవరేం చేయగలరు? మార్కెట్ ఉంటేనే మనం ఐటీలో గెటింగ్ చేయగలం. సో మీరు లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకున్నారు, స్టిల్ మార్కెట్ లేదు, రావట్లేదు కాల్స్, ఏదైనా జాబ్ చేసుకుంటా అయినా సరే ఈవినింగ్ టైం ఇది చూసుకుంటా మీరు అప్ టు మార్క్ ఉండాలంటే ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా ఇది మన లాస్ట్ ఆపర్చునిటీ అని మన బెస్ట్ మనం ఇవ్వగలగాలి. సో అప్పుడు ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు, ఒక 10 interviews పోతాయండి ఫ్రెషర్స్గా బేసికల్గా, బట్ 11th interview విల్ బి యువర్స్. ఆ 11th interview కోసం మీరు ట్రై చేయాలి. నేను చెప్పేది ఏంటంటే ముందు ఫెయిల్ అవ్వటం, దాన్ని యాక్సెప్ట్ చేయటం హ్యాబిచువేట్ చేసుకోండి. ఓకేనా? ఇయర్స్ అండ్ గ్యాప్స్ అనేవి ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యాను? వాడు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అడిగాడు, నేను చెప్పలేకపోయాను, తడబడ్డాను. లేదా ఇంకొక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగాడు, ఇంటర్వ్యూలో
ఓవర్ రైడింగ్ అని అడిగారు, క్వశ్చన్ అడిగారు. నేను చెప్పలేకపోయాను, పర్లేదు లిస్ట్ అవుట్ చేసుకోండి, దాన్ని నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఓవర్కమ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అవుతున్నాం అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, ఏ పాయింట్ దగ్గర ఫెయిల్ అవుతున్నాము, మనం అన్నీ బాగా చెప్పాను, ఇంటర్వ్యూవర్కి నచ్చలేదేమో, అన్నీ బాగా చెప్పడం కాదు, ఇంకా ఎలా బాగా చెప్పాలనేది మనం ఆలోచించాలండి. సో ఎవ్రీ ఆపర్చునిటీ మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ, నేను నా బెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంలోనే కమిట్మెంట్తో ప్రిపేర్ అవ్వాలి. ఇయర్స్ అండ్ గ్యాప్స్ ఇవన్నీ ఎవడో పట్టించుకోవట్లేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మీకు టెక్నాలజీ మీద మీకు కమాండ్ ఉంటే కనుక ఇయర్స్ అండ్ గ్యాప్స్ కూడా మాకు కన్సిడర్ కాదు. ఓకేనా, ఓన్లీ ఎంఎన్సీ కంపెనీస్ కొన్ని వాటికి మాత్రమే, కానీ మీరు లెవెల్ 2 లెవెల్ 3 కంపెనీస్ దేనికి వెళ్ళినా సరే ఇవన్నీ కాదు. అలానే ఎంఎన్సీ కంపెనీలో చేయాలనేది, కంపెనీ ఏది శాశ్వతం కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మన శాలరీనే మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం నేర్చుకునే ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను చిన్న ఆపర్చునిటీ ఇచ్చిందన్న 10,000 శాలరీ 20,000 శాలరీని వెళ్ళండి, ఫస్ట్ చేయండి, ఒక 2-3 ఇయర్స్ చేయండి, మీకు అర్థమవుతుంది దానిలో పడిన కష్టం, దానిలో నాలెడ్జ్ అనేది నెక్స్ట్ మీకు ప్యాకేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు చెప్పేది ఏంటంటే ఇయర్స్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నా సరే మినిమం ఒక టెక్నాలజీ మీద కూర్చొని ఫోకస్డ్గా 6 months నేర్చుకొని దాని మీద సర్టిఫికేషన్స్, దాని మీద ఇంటర్న్షిప్స్, దాని మీద ప్రాజెక్ట్స్. టెక్నాలజీ స్విచ్ చేయొద్దు అంటారు. ఏదో టెక్నాలజీ నేను అంటుంది ఏంటంటే అండి, టెక్నాలజీ స్విచ్ అని కూడా నేను మల్టిపుల్ టెక్నాలజీ ఉండటం వల్ల మీకు అడ్వాంటేజ్. కానీ నేను ఏంటంటే ఏ టెక్నాలజీ మీదైనా మాస్టర్ అయ్యేటట్టు ప్రిపేర్ అవ్వమని చెప్తాను. 6 months మినిమం కేటాయించాలండి. మీరు జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, AWS తీసుకున్నా, ఆండ్రాయిడ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే 6 months దానిలో ఇన్డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక ఇంటర్న్షిప్ చేయాలి, పాసిబిలిటీ ఉంది, దానిలో సర్టిఫికేషన్ మ్యాండేటరీ చేయాలి. ఇది కనుక మీరు చేసి ఉంటే మీ ఇయర్స్ ఆఫ్ గ్యాప్స్ని ఎవరు పట్టించుకోరండి. ఓకే, సో ఇది చాలా చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంటర్వ్యూలో ఇప్పటివరకు చాలా చక్కగా అన్ని డీటెయిల్స్గా ఎవరు కూడా చెప్పలేదు, మీరు చాలా డీటెయిల్గా ఓపిక్గా చెప్పారు. ఇంటర్వ్యూని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. డెఫినెట్లీ. సో అదేంటంటే ఇప్పుడు మనకి కెరీర్ అంటే ఓన్లీ ఐటీయే కాదు, చాలా ఉన్నాయి. సో ఐటీ, నాన్ ఐటీ ఉన్నాయి, ఫార్మా ఉన్నాయి, అదేంటి మార్కెటింగ్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఉన్నా సరే అందరూ ఐటీ సైడ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? దాంట్లో ఉన్న కిటికీ ఏంటి ఒకసారి? ఏం లేదండి, అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ శాలరీస్ ఏనా, ఇంకేమన్నా? డెఫినెట్లీగా అండి, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ శాలరీ, లైఫ్ స్టైల్. ఓకే. సో అంటే ఏంటంటే ఇప్పుడు వీక్లీ మెజారిటీ 99% ఐటీ కంపెనీ 5 days వర్కింగ్ 5 days వర్కింగ్ ఒకటి ఫస్ట్ ఆప్షన్. రెండోది శాలరీస్ అనేవి ఈజీగా గ్రో అవుతాయండి. అంటే ఒక ఫ్రెషర్గా నేను ఒక ఫార్మా కంపెనీకి కానీ, లేదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, ఒక మెకానికల్ కానీ, ఒక సివిల్ కానీ, ఓకే, ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఫ్రెషర్గా స్టార్టింగ్ శాలరీ 15,000 20,000 ఇస్తారు. బట్ ఐటీలో ఏమవుతుందంటే మీకు ఫ్రెషర్స్ ప్యాకేజ్ వచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ 4 lakhs or 5 lakhs. ఓకే, సో 3 lakhs ఉన్నా కానీ మీకు 30,000, 25,000, 30,000 అలా మీకు స్టార్టింగే ఒక 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మీరు 1 lakh రీచ్ అవడానికి హార్డ్లీ 5 years పడుతుంది ఇప్పుడు కరెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం. సో ఇంత ప్యాకేజ్ వస్తుంది కాబట్టి జనాలు పీపుల్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ ద ఐటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఐటీలో టెక్నాలజీ ఉంది అంటే శాలరీలు వస్తున్నాయి కాబట్టి ఐటీ వస్తున్నారు. బట్ శాలరీ ఎందుకు వస్తుంది ఎవరన్నా ఆలోచించారా ఈ రోజైనా? ఐటీ నాకు 30,000 శాలరీ, ఫ్రెషర్కి 30,000 శాలరీ ఏంటంటే 30,000 40,000. ఒక్కసారి ఒక 10 years బ్యాక్ వెళ్ళి చూడండి శాలరీస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఇంక్రీజ్ అయినాయి. అంటే రీజన్ ఒకటే అండి దీనికి, ఇది ఎవరు డిస్కస్ చేయరు. బేసికల్గా ఏంటి అంటే క్లయింట్ బిల్లింగ్ అండి. మనకి వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా UK, US నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉంటాయి మన ప్రాజెక్ట్స్ అన్ని. యూరోపియన్ కంట్రీస్, US కంట్రీస్ నుంచి వస్తాయి. ఈ కంట్రీస్ నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఏదైనా సరే మాకు బిల్లింగ్ ఉంటుందండి. డెవలపర్ అయినా, టెస్టర్ అయినా, డెవలప్ ఇంజనీర్ అయినా, ఎవరైనా సరే అండి, ఒక కంపెనీలో ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆన్ అండ్ యావరేజ్ డెవలపర్కి ఒకలా ఉంటుందండి, ఒక $50, టెస్టర్కి $30, లేదా ఇంకొక డెవలప్ ఇంజనీర్కి $50, ఇలా డిఫరెంట్ ఉంది. మనం ఆన్ అండ్ యావరేజ్ ఒక $50 తీసుకుందాం, ఒక ఫ్రెషర్కే తీసుకుందాం, ఎక్కువ అవుతుంది. ఒక ఫ్రెషర్కి ఒక $50 అండి పర్ అవర్కి. $50 అంటే రోజుకి 6 hours క్యాలిక్యులేట్ చేద్దాం. 50 × 6 ఎంతండి? 300. 300 × 20 days కన్సిడర్ చేద్దాం. 1 monthకి 20 days. 300 × 20 ఎంతండి? 600. 6,000. $6,000 ఒక ఫ్రెషర్ మీద ఒక కంపెనీకి అమౌంట్ అనేది వస్తుంది. $6,000 × 70 ఎంత? 4,20,000.
వస్తుంది. అరౌండ్ 4 lakhs 4 lakhs వస్తుంది అనుకోండి ఒక ఫ్రెషర్ మీద. అంటే మీ ఇయర్కి ఇచ్చే ప్యాకేజ్ అనేది వాడికి 1 monthలో వస్తున్న రెవెన్యూ. సో అందుకనే ఫ్రెషర్స్ని మీరు ట్రైన్ చేసుకొని వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీలు పెట్టుకొని వాళ్ళని మీ బిల్లింగ్ ఎందుకు ఇస్తారంటే క్లయింట్ విల్ పే దాట్. అండ్ మీరు పే ప్రతి సర్టిఫికేషన్ కూడా క్లయింట్ పే చేస్తుందండి మీరు కంపెనీ లోపలికి వెళ్ళింది. సో దోస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్. నేను ఒక సర్టిఫైడ్ క్యాండిడేట్ నేను రిక్రూట్ చేశానంటే సర్టిఫికేషన్ ఎంత అమౌంట్ అయితే కూడా అంత అమౌంట్ కూడా క్లయింట్ పే చేస్తారు కొంతమంది క్లయింట్స్. సో అందుకనే సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు, ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఐటీలో డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే డబ్బులు ఐటీలో కాదండి, క్లయింట్స్ దగ్గర ఉంటాయి. క్లయింట్స్ నుంచి మీకు ఐటీ ఇండస్ట్రీలోకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక ఫ్రెషర్కి పర్ మంత్కి 4 లక్షలు జనరేట్ చేశాడంటే అది ఒక ఎక్స్పీరియన్స్ లెక్కేసుకోండి ఎంత జనరేట్ చేస్తారు. అందుకే విత్ ఇన్ ద షార్ట్ టైంలో ల్యాక్స్ అండ్ శాలరీస్, 1 lakh శాలరీ, 1.5 lakh శాలరీ, 2 lakh శాలరీస్ అని రావటం. ఫ్రెషర్గానే 50,000 40,000 స్టార్టింగ్ స్టేజ్ నుంచి రావడానికి రీజన్ ఏంటంటే వాడు మీకు ఇచ్చే మీరు జనరేట్ చేసే దానిలో 10% మాత్రం మీకు ఇస్తాడు. 10% ఇచ్చినా యూ విల్ బి రిచ్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒకటే కాకుండా కంపెనీకి మల్టిపుల్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చాలా ఉంటాయి. వాళ్ళ చారిటీస్ కంపెనీ ఒక కంపెనీ రన్ అవ్వాలంటే ఒక ఐటీ వాళ్ళు కావాలి, ఒక అడ్మిన్ కావాలి, ఒక హెచ్ఆర్ కావాలి, ఒక సెక్యూరిటీ పర్సన్ కావాలి. వీళ్ళందరినీ మెయింటెనెన్స్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అంటే మల్టిపుల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కంపెనీ ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇవన్నీ మనకు అనవసరం అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మీద ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అందువల్ల ఫ్రెషర్స్ మీకు ఐటీలో శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు నేను బీటెక్లో సివిల్ చేసిన, మెకానికల్ చేసిన, ట్రిపుల్ చేసిన, ఐటీ చేసిన, సిఎస్సి చేసిన, ఎంసీఏ చేసిన, ఎంబీఏ చేసిన ప్రతి ఒక్కరు ఐటీ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారు. డిగ్రీ చేసినా సరే ఐటీ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారు. అంటే మెయిన్ రీజన్స్ బికాస్ ఆఫ్ ద శాలరీస్, బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఇట్ ఈస్ హ్యావింగ్. ఓకే, ఆ గ్రోత్ వల్లే వీళ్ళందరూ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందుకని ఐటీ ఉంటే ఈజీగా పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. ఎందుకంటే శాలరీస్ 1 lakhs వెళ్ళిపోతాయి కాబట్టి చిన్న వయసులోనే 1,00,000 రూపాయల శాలరీ చూడొచ్చు. దాన్ని అనుకున్న విధంగా అన్నీ నెరవేరుతాయి అనమాట. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చాలా ఓపిక్గా, చాలా క్లియర్గా, మీ ఓపిక్కి మెచ్చుకోవాలి. చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా మీరు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి, లేకపోతే నా తరపు నుంచి, మా ఫ్రెషర్స్ తరపు నుంచి అనుకోండి, మీ కంపెనీలో కానీ, అంటే ప్రజెంట్ చేస్తున్న కంపెనీలో కానీ, లేకపోతే ఫ్యూచర్ పాత కంపెనీలో కానీ మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ ఉంటారు. అక్కడ ఏ ఓపెనింగ్ ఉన్నా, అది ఫ్రెషర్ అయినా సీనియర్ అయినా ఏది ఉన్నా సరే మాకు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. నేను డైలీ మన వీడియోస్లో డైలీ జాబ్ ఓపెనింగ్స్ అని, టుడే జాబ్ ఓపెనింగ్స్ అని డైలీ నేను ఒక వీడియో పెడతాను. మ్యాక్సిమం రెఫరెన్స్లో పెడుతుంటాను. సో వస్తే కొంతమందికైనా ఆపర్చునిటీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో కొంతమందికైనా అవకాశం వస్తుంది. ఆ హెల్ప్ మాత్రం చేసి పెట్టండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మహేష్ గారు చాలా అంటే చాలా ఇష్టంతో చేస్తున్నారు. ఇది కష్టం అని నన్ను. సో దీనివల్ల ఒక ఫ్రెషర్స్కి ఎవరికైనా జాబ్లు వచ్చినా కానీ జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము అట్ ది ఎండ్ ఇప్పుడు ఆయన కానీ నేను కానీ ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి మేము చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్, ఒక పర్సన్ అన్న దీనివల్ల బెనిఫిట్ పొందుతాడు అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ డెఫినెట్లీ ఇలాంటివి మళ్ళీ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మీకేమైనా క్వశ్చన్ ఉన్నా సరే, వ్యూవర్స్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు మెయిల్ ఐడి నేను చెప్తాను, rubikshelpinghand@gmail.com, లేదా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. విల్ రివర్ట్ టు యూ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యూ విత్ యూ ఆల్. ఓకే, సో ఏ విధమైన హెల్ప్ అయినా సరే అండి, ఫ్రెషర్స్కి నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు పెట్టండి. దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్ వీడియోస్ అనేవి మేము కంటిన్యూ. ఎక్కువ మంది అడుగుతున్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ఫ్రెండ్స్, సో ఈ వీడియో కొంచెం లెంతీ అయినా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెషర్స్కి, ప్లస్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి. అంటే ముందు పాస్ట్ అవుట్ 21-20 పాస్ట్ అవుట్ వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఆయన చాలా చక్కగా చెప్పారు లక్ష్మణ్ గారు. సో దానికి మనందరూ థ్యాంక్ యూ చెప్పాలి. ఇది మీ కాలేజీలో ఇలాంటి వీడియోస్ సర్క్యులేట్ చేయండి. దాంతో ఏంటంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మనం చేసిన హెల్ప్ ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మీకు తిరిగి మళ్ళీ వస్తుందండి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. సో కనుక నలుగురికి ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. లేదు ఇంకా ఈ టాపిక్ మీద చేయండి అంటే మన మెయిల్ ఐడి rubikshelpinghand@gmail.com, దానికి మీరు మెయిల్ చేయండి.
చేయడం వల్ల అంటే ఆ టాపిక్ మీద నేను ఎవరన్నా ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి దాని మీద ఇంకా క్లాసులు చెప్పించడమో లేకపోతే ఇంటర్వ్యూస్ చేయడమో ఏదో చేద్దాము. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నలుగురికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి.